హాయ్ హలో గురుజీ. నమస్తే సార్. నమస్తే గురుజీ. డైరెక్టర్ సాబ్. మీరు జర్నలిస్ట్ సార్. డైరెక్టర్ సాబ్, సీనియర్ జర్నలిస్ట్ సాబ్. డైరెక్టర్ సాబ్. మొన్న మనం డివోషనల్, ఎస్ట్రాలజీ, అవును ఫిలాసఫీ, అవును చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది ఇలాంటి డిఫరెంట్ ఇంట్రెస్ట్ చేయండి అని చెప్పి కూడా చెప్పారు. అవును, ఫస్ట్ టైం నన్ను వేరే రకంగా చూపించారు. నాకు కూడా అదే చాలామంది ఫ్రెండ్స్ అందరూ పంపించారు. అయితే ఆవేళ తీసిన లోపల ఒరిజినల్ మీది అలాగే ఉంది కదా, ఇంకా రాజేసావు. అవును, దాన్ని బట్టి తెద్దామని వచ్చాం. తప్పకుండా. సో రాజేసావు ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయింది ఇప్పుడు మీరు చాలాసార్లు చెప్పారు, ఎలా అందరికీ తెలిసింది. అదంతా ఒకటి వేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు దాకా ప్రతి అడుగులోనూ మీకు మీద ఒక ట్రోలింగో ఒక నెగిటివిటీయో పడుతూ వస్తుంది. అవునవును, ఎందుకంటే మీరు ఏం తీస్తారో జనాలకి తెలియక ఫస్ట్ పాయింట్ నా ఉద్దేశం, నేను అనుకోవడం. పర్ఫెక్ట్. ఎందుకంటే మీరు తీసిన సినిమా ప్రేమ కథా చిత్రం, ఒక హర్రర్ కామెడీ, అదొక ట్రెండ్ సెట్టర్. ఆ తర్వాత కొన్ని వందల సినిమాలు అలాంటి వచ్చేది. సో మీరు అలాంటి సినిమా తీస్తున్నారా? ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఇవాళ దాకా రకరకాల మీకు ట్రోలింగ్ అనండి, విమర్శలు అనండి, ఇంకోటి ఏదో వస్తున్నానండి. నాకు దీనికి నేను అనిపించింది రీజన్ ఏంటంటే అసలు మీరు ఏం తీస్తున్నారో అన్నది ఈ సినిమా జనాలకి తెలియకపోవటం, క్లారిటీ లేదు. మీరు ట్రైలర్ వదిలేరు. అవునవును, ఆ ట్రైలర్ ప్రకారం ఒక గోస్ట్ హౌస్, గోస్టు, రాజు, కుర్రాళ్ళు వీళ్ళంతా అల్లరి చిల్లర తెలుస్తుంది. బట్ ఇప్పటికి కూడా మీరు ఇంకా అసలు ఒక లైన్ ఏంటన్నది ఇంకా ఎవ్వరికీ కూడా క్లారిటీ అయితే లేదు. అవును, మీరు ఇవ్వలేదు కూడా. అవునవును. మిమ్మల్ని మీ అంచనా ప్రకారం, మాకు తెలిసిన మారుతి ప్రకారం మారుతి ఒక కామెడీ హర్రర్ సినిమా తీస్తాడేమో అని అవును అందరికీ, మాతో పాటు అందరికీ ఉన్న పెర్సెప్షన్. బట్ నిన్న ప్రభాస్ గారు ఆ నానమ్మ క్యారెక్టరు బాగా బలంగా పండిందని చెప్పడం బట్టి, అవును, మీరు తీసిన ప్రతిరోజు పండుగలో ఒక రకమైన కొంత ఎమోషన్ ఉంది కాబట్టి, అవును, ఇవన్నీ కలిపి మీరు ఏదో చేస్తున్నారు. అది ఏం చేస్తున్నారో ముందు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అంటే నెగిటివ్ ట్రోలింగ్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఎందుకని మీరు చెప్పినట్టు ఏంటంటే వాళ్ళకి నేనేం తీస్తున్నానో తెలియకపోవటం. నెక్స్ట్ అది తెలియకపోవటం ఒకటిను, ఇంకొకటి ఏంటంటే ప్రభాస్ గారు ఈ రేంజ్లో ఉన్నారు. ఆయన్ని ప్రేమించే వాళ్ళు వరల్డ్ వైడ్ చాలా ఎక్కువ మంది, కోట్లు వెళ్ళి పెరిగిపోయారు. ఇప్పుడు ఆయన్ని యాక్చువల్గా ఆయన కిందకు వచ్చే ఒక స్టెప్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఇది రిస్క్ అనుకునేది. కానీ ఈ ఆయన ఇష్టపడి చేస్తున్నా సరే ఆయన మీద ఉన్న ప్రేమ వల్ల వీళ్ళు ఫస్ట్ అసలు చేయనివ్వరు. ఎవరన్నా వెళ్ళి ఆయనకి అలా దింపే ప్రయత్నం చేస్తే వీళ్ళు తీసుకోలేరు. ఫస్ట్ ఆ భయంతో అది ట్రోలింగ్ రూపంలోకి వచ్చి తిట్టడం అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, ఆపడానికి ప్రయత్నం అవ్వచ్చు. కానీ ఇదంతా ఆయన మీద ప్రేమ, ఇంకా వేరేది ఏమీ లేదు. అందుకని ఇంకా సినిమా ఇంకా ఒక 10 రోజుల్లో ఉంది. అవును, 10 రోజులు కూడా లేదు. ఈ టైంలో అసలు సినిమా ఏంటి? ఎందుకంటే మీరు కామెడీ హర్రర్ సినిమా తీస్తున్నారా, సోషియో ఫాంటసీ తీస్తున్నారా, లేకపోతే హర్రర్ ఫాంటసీ తీస్తున్నారా, లేకపోతే ఎమోషనల్ ఫాంటసీ తీస్తున్నారా? ఏంటి అసలు సినిమా చెప్పగలిగిన మేరకు ఇది క్లియర్ పిక్చర్ సార్. ఇది నిన్న ఏ సినిమా కూడా ఏది దాచను. ఫస్ట్ నా సినిమాలు ఏదైనా సరే ఇదేమి ట్విస్ట్లు, ఫన్ సినిమాలో ట్విస్ట్లు అనేవి జనరల్గా వచ్చి వెళ్ళిపోతుంటే కథకు అనుగుణంగా. కానీ నేను కావాలని ఫోర్స్డ్గా మాత్రం ఏది దాచే ఇదైతే ఉండదు. ఇది 2013లో ప్రేమ కథ చిత్రం నేనే తీసా. అది హర్రర్ కామెడీ. తీసిన తర్వాత సౌత్లో మొత్తం అందరూ హర్రర్ కామెడీలు దగ్గర 400-500 సినిమాలు వచ్చినాయి ఇప్పటిదాకా. అలాగే స్త్రీకి వెళ్ళింది, హిందీకి కూడా వెళ్ళింది, అట్లా అది జరిగింది. బట్ దాని తర్వాత ఈ సేమ్ హర్రర్ కామెడీ అనేది చాలా రెగ్యులర్ అయిపోయింది. రకరకాల దెయ్యాలని విపరీతంగా వాడేశారు. ఎన్ని రకాల దెయ్యాలు ఉంటే అన్నీ వాడేశారు. కానీ నాకు ప్రభాస్ గారి రేంజ్ అని అంటే నేను ఎక్కువగా ఆయన నమ్మేది ఆయన ఎమోషను. ఆయన ఫన్ చేయగలుగుతారు కానీ ఎమోషన్ చాలా పీక్లో పండిస్తారు. ఆయన కళ్ళల్లో ఎక్స్ప్రెషన్ కానీ, ఛత్రపతి కానీ, మిగిలిన చాలా సినిమాలు చూస్తే
ఎమోషన్ ఆయన బిలీవ్ చేశాడు అని అంటే అది స్క్రీన్ మీదకి వేరే లెవెల్లో ప్రొజెక్ట్ అవుతుంది మనకి. అంటే మనకి ఆ కోపం మనకి అది కన్వే అయిపోతుంది, ఆడియన్స్ ఎక్కువ మందికి రీచ్ అయిపోద్ది. అంటే ఆయన నవ్వు ఎన్ని కోట్ల మందికి రీచ్ అవుతుందో అలాగే కోపం కూడా, ఎమోషన్ కూడా అంతమంది రీచ్ అవుతుంది. అందుకని నేనేంటంటే ఎమోషన్ వైజ్ స్ట్రాంగ్గా పెట్టుకుని నేను ఎప్పుడు నా సినిమాలన్నింటిలో ఈస్థెటిక్ వాల్యూస్ ఏదో ఒకటి పెట్టుకుంటా. అంటే చనిపోవడానికి వచ్చిన ఇది అక్కడ ఇది చేయాలి, ఆయన చావుని గౌరవించాలని ఇట్లా సంథింగ్ ఒకటి పెట్టుకుంటా. బలబల మగాడవి కావచ్చు, మహానుభావుడు అవచ్చు, ఇట్లా ఏదో ఒకటి. అట్లాగా ఇందులో నానమ్మ ముసలావిడ అయిపోయినా సరే ఆవిడకి ఇచ్చే ఇంపార్టెంట్, పెద్దవాళ్ళకి ఇచ్చే ఇంపార్టెంట్, ఆవిడ ప్రాణానికి ఇచ్చే ఇంపార్టెన్స్, అది ఒక మనవడు కిందకి దిగొచ్చి ఆవిడని ఎలా కాపాడుకున్నాడు, బ్రెయిన్తో ఎలాంటి గేమ్ ఆడాడు అనేది ఒక విచిత్రమైన పాయింట్ తీసుకుని నేను అల్లుకున్న కథ ఇది. దీంట్లో ఏంటంటే హర్రర్ కామెడీ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది, కానీ మీరు చూసిన ఈ హర్రర్ కామెడీ సినిమా మాత్రం కాదు ఇది. నెక్స్ట్ మీరు ఇలాంటి దెయ్యాలు ఉండి మనల్ని భయపెడతా ఉంటాయి, ఇలా ఉండి అని ఇట్లాగా భయపెడతా, ఆ భయపడే సినిమా కాదు. పిల్లలు, ఫ్యామిలీ అందరూ కలిపి చూసే సినిమా. ఎందుకనంటే మిమ్మల్ని భయపెట్టడం అని కాకుండా కొన్ని సినిమాలు మనం ఫ్యాంటసీ వరల్డ్లోకి వెళ్ళి ఎంజాయ్ చేస్తుంటాం. అలాంటి ఒక ఫ్యాంటసీ ఫీలింగ్ మీకు ఇస్తూ ప్రభాస్ గారి రేంజ్ ఆఫ్ మీకు స్కేల్ కనిపిస్తూ, నెక్స్ట్ చాలా మధ్యతరగతి సాధారణ ఎమోషన్స్, అంటే మన చాలా మిడిల్ క్లాస్ ఎమోషన్స్ ఉంటూ అందరికీ ఈక్వల్ క్యారెక్టర్స్ పెట్టుకుంటూ ఆయన స్టార్డమ్ను కూడా వదిలి ఒక క్యారెక్టర్ ప్లే లాగా ఈ సినిమా చేశారు. అంటే ఒక చాలా బాయ్ నెక్స్ట్ డోర్ లాంటి ఒక క్యారెక్టరు ఆయన ఎలా టాప్కి ఎలా రీచ్ అవ్వగలిగాడు, దానికి ఎమోషన్స్ అనేది ఎంత బలంగా ఉంటే మనిషి ఎలా రీచ్ అయ్యాడు అనే దానికి ఇది ఉంటుంది. ఇది చాలా సింపుల్ కథ, బట్ మీరు చూసే వాళ్ళకి ఏంటంటే అంతా మనం మధ్యన జరుగుతున్నట్టు ఉంటుంది. కానీ ప్రభాస్ గారు ఇంత చిన్నగా, ఇంత సాదాసీదాగా ఆలోచించి ఇంత దిగిపోయారా కిందకి, ఇంత దిగిపోయి యాక్టింగ్ చేశారా అని మాత్రం సర్ప్రైజ్ అవుతారు. బట్ మీరు చెప్తుంది మీరు ఇప్పుడు కూడా ఇంకా కొంచెం జటిలంగానే చెప్పారు వాస్తవంకి. నానమ్మని ఎలా కాపాడుకున్నాడు సార్ మనోడు. ఓకే, అంతే సింపుల్. ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. ప్రభాస్ గారి ఇమేజ్ ఈ రేంజ్లో ఉంది. అవును. ప్రభాస్ గారి సినిమా కూడా ఆ రేంజ్లోనే చూస్తారు. అవును. మీరు స్కేల్ పెంచారు. అవును. సినిమాకి పెద్ద పెద్ద సెట్లు, స్కేలు, గ్రాఫిక్స్ అన్నీ చేశారు. బట్ క్యారెక్టర్ మీరు బాగా డౌన్ ఉంటుంది అని చెప్తున్నారు. ఖచ్చితంగా. సో అప్పుడు ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు ఆ క్యారెక్టర్ని? సార్ ఎప్పుడైనా సరే ఎంత పెద్ద మహారాజా అయినా సరే తల్లి కొడుకే. నేను మహారాజాయనని ఇంటికి వెళ్ళి అన్నం తినకుండా మాండు, వాళ్ళ అమ్మకు ఒంట్లో బాగోకపోతే పక్కన కూర్చోకుండా మాండు. ఈ సినిమా అంతే. ఈ సినిమా సింపుల్ అంతే. ఏంటంటే ఆయన బయట ప్రపంచానికి కింగు ఇదంతా అయినా సరే నానమ్మ అనే ఆవిడ దగ్గర కాళ్ళ దగ్గర కింద కూర్చుంటాడు ఆయన. అంటే మనకి కేవలం అదొకటే ఉంటే సరిపోతుంటారా? ఏది మిగిలిన ఎలాగో మీరు ఉన్నాయి అంటున్నారు కదా, ఏది మన సెట్లు అవ్వచ్చు, ఇవ్వచ్చు, ఇవన్నీ ఉన్నాయి మనకి. ఈ స్కేల్ అన్నీ మీకు కనిపిస్తూ ఉంటాయి. ప్రభాస్ గారు ఎక్కడ ఉంటే ఇవన్నీ కనిపిస్తే అన్నీ ఉంటాయి. కానీ నేను మీలాంటి నార్మల్ మనిషిని అని ఒక కింగు ఎందుకు రోడ్డు మీదకి వచ్చి సాదాసీదాగా మన ఇంట్లో ఒక పేద మధ్యతరగతి కుటుంబంలో భోజనం చేస్తుంటాడు? అలాంటి సినిమా సార్ ఇది. నేను మిమ్మల్ని వదలలేదు, మీరు స్థాయిని దాటిపోయారు అనుకుంటున్నారు. మీరు ఇక్కడ చూస్తున్నారు నన్ను, లేదు నేను మీ అందుబాటులోనే ఉన్నాను, నేను ఎదిగాను అనేది మీ ప్రపంచంలో అవ్వచ్చు, కానీ ఎదిగినోడు మళ్ళీ మీ ఇంటికి వస్తే ఎలా ఉంటుందో అలాంటి ప్రభాస్ గారిని చూపిస్తున్నాం. మరి దీంతో పాటు ఖచ్చితంగా ఎంత పెద్ద హీరోని ఒక సాదాసీదా క్యారెక్టర్లు మీరు చూపించినా కూడా మిగిలిన ఎలిమెంట్స్ అయితే ఏవైతే ఉంటాయో ప్రభాస్ లాంటి హీరో నుంచి ఒక యాక్షన్ సీన్లు కానీ, ఒక రొమాంటిక్ సీన్లు కానీ, ఒక లవ్ సీన్లు కానీ, ఈ ప్యాకింగ్ అంతా ఎలా కుదిరింది? డెఫినెట్గా సార్. మీరు ఇప్పుడు ఏంటంటే
యాక్షన్ అంటే మీకు నేను అందుకే ఏంటంటే క్యారెక్టర్ ఎక్కిస్తున్నాం. ఇది మీరు యాక్షను అసలు ఫస్ట్ ఈ క్యారెక్టర్ ఎప్పుడైతే ఎక్కుతుందో మీరు ఫస్ట్ యాక్షన్ వద్దులే అనిపిస్తుంది. వద్దులే కాదు మీ మనసుకు అనిపిస్తుంది, కానీ మేము పెట్టకుండా ఉండం. అది అది మేము పెడతాం. కానీ ఇప్పుడు సలార్లో ఉన్న ప్రభాస్ గారు ఒక రకమైన యాక్షన్ చేస్తారు. అంటే ఆయన బిహైండ్ అంతా క్యారీ చేస్తూ ఆయన యాక్షన్ చేస్తారు. అట్లాగే ఈ సినిమాలో ఉండే ఒక మధ్యతరగతి పర్సను, ఓ మిడిల్ క్లాస్ కుర్రోడు, తణుకు తాడేపల్లిగూడెం రాజమండ్రి కుర్రోడు ఏ కైండ్ ఆఫ్ యాక్షన్ చేస్తే బాగుంటుందో అంతే యాక్షన్ చేస్తాడు. స్ట్రైట్గా చెప్పండి, ఎన్ని యాక్షన్ సీన్లు ఉంటాయి సినిమాలో 5 ఉంటాయి సార్. యాక్షన్ సీన్లు 5 ఉంటాయి. సో 5 యాక్షన్ 5-6 ఉంటాయి. అందులో 1-2 పెద్ద ఉంటాయి. 2 పెద్ద ఉంటాయి. 2 పెద్ద ఉంటాయి. సో న్యాచురల్గా అవునవును. అంటే ఇప్పుడు ఇక్కడ ఎంత కాదన్నా ప్రభాస్ని ఫ్యాన్స్ చూసేది ఒక ఐకాన్గా చూస్తారు. అవును, వాళ్ళకు ఒక డెమిగాడ్ లాగా ఇలాగ చూస్తారు ఖచ్చితంగా. సో మా హీరో మంచి బలమైన ఫైట్ చేయాలి, ఒక మంచి డ్యూయట్ వేసుకోవాలి. అవును, మీరు ఫన్ చేయించి ఉండొచ్చు, అదొక పార్ట్. మిగతా రెగ్యులర్ ఫార్మాట్ ఎలిమెంట్స్ కొన్ని అయితే వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. అవి ఏ మేరకు ఉన్నాయి ఆ కొలమానాలను సార్? ఒకటే సార్, ఎప్పుడైనా ఏ సినిమా అయినా సరే ఇలా ఉన్నది ఇలా అవ్వాలని కోరుకుంటారు. ఇది కూడా అంతే. ఒక నార్మల్ ఇక్కడి నుంచి ఒక మీరు చెప్పే డెమిగాడ్ చూస్తారు. మీరు ఇక్కడి నుంచి ఒక డెమిగాడ్ ఎలా అయ్యాడు అనేది చూస్తారు. సినిమాలో కనిపిస్తుంది షూర్, అందులో డౌట్ లేదు. ఈ ట్రాన్స్ఫర్మేషను మీకు చాలా లాజికల్గాను, నెక్స్ట్ చాలా అథెంటిక్గాను, మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది సాధ్యం అనిపించేలాగా ఉంటుంది. మళ్ళీ డెమిగాడ్ అంటే మనం ఫోర్స్డ్గా ఇది ఫ్యాంటసీ, ఇది వేర్ ద లాజిక్ అండ్ మ్యాజిక్ స్టార్ట్స్ అని చెప్పి ఇలాంటివి వేసేసి ఎస్కేప్ అయిపోయి చేసిన సినిమా కాదు ఇది. ఇది చాలా ఆర్గానిక్గా అతని ట్రాన్స్ఫర్మేషన్ కానీ అందరూ యాక్సెప్ట్ చేసే విధంగా అక్కడికి తీసుకెళ్ళి కూర్చోబెడతాం, అందులో డౌట్ లేదు. యాక్చువల్లీ జనాలు మొదటి నుంచి దీన్ని అనుకున్నది ఏంటంటే ఇది హర్రర్ కామెడీ, సింగిల్గా చెప్పిన హర్రర్ కామెడీ. దానికి సోషల్ ఫ్యాంటసీ తర్వాత యాడ్ అయ్యింది. మీరు ముందు యాడ్ చేసుకుని ఉంటారు. మేము అలాగే అనుకుని మొదలెట్టాం సార్. మీరు హర్రర్ కామెడీ అని మొదలెట్టారు. సినిమా జస్ట్ సింపుల్గా ఒక హర్రర్ కామెడీ తీద్దామని మొదలుపెట్టాం. ఓకే, ఆయన అన్నది చిన్న బడ్జెట్లో సరదాగా తీసుకుందాము ఇది అనుకునేదే మొదలు పెట్టాం. 3 అమ్మాయిలు ఒక ఇల్లు ఎలా ఉంటుందో బాగుంటుంది కదా అని, ఆయనకి ప్రేమ కథా చిత్రం ఇష్టం అవటం వల్ల ఆ జోనర్ నేను బాగా హ్యాండిల్ చేస్తానని ఆయన నమ్మి, దాని తర్వాత బలబల మగాడివే ఇవన్నీ ఆయనకి ఇష్టమైన సినిమాలు. ఆ కామెడీ టైమింగ్లో నేను చాలా రోజులు అయింది కదా మిస్ అయ్యి చేద్దామని చెప్పి దిగి రాస్తున్నప్పుడు ఎటు వెళ్తున్నా సరే ఎవడో ఒక హర్రర్ కామెడీ తీసేసి నాకు కాలుకి అడ్డేసేస్తున్నాడు. ఇప్పుడు ఇటు వచ్చి ఒక హర్రర్ కామెడీ ఒక దెయ్యింది రాస్తూ ఉంటే అక్కడ దానికి సంబంధించింది ఒక సినిమా ఉంటుంది, ఇటు వచ్చి రాస్తుంటే దానికి సంబంధించింది ఒక సినిమా ఉంటుంది. మీరు ఎటు రాసినా సరే చుట్టూ 500 దెయ్యాలకి సినిమాలు ఉన్నాయి నాకు రెడీగా. ఇప్పుడు ప్రభాస్ గారిని నేను భుజం మీద వేసుకుని ఈ వాటిలోంచి దేన్నో దాన్నో షర్ట్ తీసుకొచ్చి ఇన్ని తగిలిచ్చేయలేను. ఫస్ట్ ఆయన వేసే షర్టు ఎవడో వేసుకోకూడదు. ఫస్ట్ ఆయన వేసిన షర్ట్ని అందరూ ఫాలో అవ్వాలి ఫ్యూచర్లో. కానీ ఆయన సింపుల్గా ఒక హర్రర్ కామెడీ చేద్దాం అనుకున్నారు కదా, ఎలాగ ఆయనే డిసైడ్ అయ్యి ఉన్నారు కదా. ఆయన అనుకుంటారు సార్, సింపుల్గా అనుకుంటారు. కానీ మీ భుజం మీద బడ్డీనా? నా భుజం మీద బడ్డీని కాదు, ఆయన అనుకున్న ప్లేట్ తీసుకెళ్ళినప్పుడు మాత్రం అక్కడ ప్రీషియస్గానే ఉండాలి. అది నేను రెగ్యులర్ 2 ఇడ్లీనే అంటారు ఆయన. ఆ 2 ఇడ్లీ పెట్టే దాంట్లోనే ఈ చట్నీ వేరే ఎక్కడా ఉండకూడదు. అంటే ఆయన ఆ కొత్తదనం ఇస్తాడనే నమ్మకం ఉంటుంది కదా సార్ అందరికి, ఆడియన్స్కి. ప్రభాస్ గారి సినిమాకి వస్తున్నాం అంటే మీరు అందరూ చూసిన సినిమా ఆయన ఇవ్వరు కదా. ఫస్ట్ ఆయన చేసిన సినిమా చేయడు. సలారు మీకు డిఫరెంట్, కల్కి డిఫరెంట్, అసలు ఏ చేసింది చేయడు ఆయన. ఫస్ట్ చెప్పిన డైలాగ్ చెప్పరు, ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఇవ్వరు ఆయన. మీరు చూస్తే ఎక్కడా కూడా ఈ ప్రభాస్ వేరే కనిపిస్తాడు, వేరే ప్రభాస్ వేరే కనిపిస్తారు, ఇంకో ప్రభాస్ వేరే కనిపిస్తారు, అంత వేరియేషన్స్, అంత మైండ్ వర్క్ చేస్తారు. అలాంటి పర్సన్కి ఫస్ట్ మనం అలా అనుకుని స్టార్ట్ అయినా సరే ఈ రెగ్యులర్ ఫుడ్ నేను తీసుకెళ్ళలేను, ఆయన తినరు, యాక్సెప్ట్ చేయలేడు 100%. ఆయనతో సినిమా చేయాలనంటే ఫస్ట్ ఆయన మనసులోకి వెళ్ళాలి. మనం వెళ్ళి కథ తీసుకుంది ఆయన మనసులోకి వెళ్తే అప్పుడు ఆ గేట్ ఎంట్రీ ఉంటుంది. దాని తర్వాత కథ ఇవి
ఇంకా ఆయనతో డిస్కషను. ఆయన చాలా గొప్ప టెక్నీషియను. ఎందుకంటున్నానంటే ఆయనకి ఎడిటింగ్ తెలుసు. ఈ అన్నిటికీ అంటే ఓల్డ్ సినిమా చూస్తారు ఆయన. నెక్స్ట్ డిఫరెంట్ ఏ సినిమాలు డిఫరెంట్ అంటే పాన్ ఇండియా సినిమా 10 ఏళ్ళ నుంచి పాన్ ఇండియా స్టార్గా నిలబడ్డారని అంటే ఆ సినిమా స్థాయి ఏంటి, ఆ సినిమాకి ఏం వర్క్ చేయాలి, గ్రౌండ్ వర్క్ ఎలా ఉంటుంది, ఎంత వర్క్ చేయాలనేది మైండ్లో మ్యాక్సిమం ఆయన వెళ్ళిపోయిన తీరికి మనకు భయం వేస్తుంది సినిమాకి. అదే ఇప్పుడు మీరు ప్రభాస్ దగ్గరికి లైన్ పట్టుకెళ్ళిన తర్వాత ఇది ఒక స్క్రిప్ట్గా తయారవడానికి ఎన్నాళ్ళు పెట్టింది? ఆయనతో డిస్కషన్ చేస్తూ 1 year చేశాం సార్. స్క్రిప్ట్ తయారు చేయడానికి స్క్రిప్ట్ తయారు చేయడం మినిమం 1 year ఆయనతో కలిసే ట్రావెల్ చేసుకుంటూ ఆయనతో కలిసి. ఇంకా నాకు ఓన్లీ 1 judge ఆయన మారుతి ఇది బాగుంటుందేమో, ఇది ఆలోచించు, ఇలా వెళ్దామా అంటే నేను ఒకసారి మాకు ఫస్ట్ హాఫ్కి కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాం. నెక్స్ట్ ఆ టైంలో ఆయన కంటిన్యూ సినిమాలు చేశారు. సలారు రిలీజ్కి ఒకటి ఉంది, దాని తర్వాత కల్కి రిలీజ్కి. ఆయన ఏ సినిమా కన్నా పూర్తి ఎఫర్ట్ పెడతారు. ఆ సినిమాకి ఇంకా ప్రాణం పెట్టేస్తారు. ఆ పెట్టేసే టైంలో వేరే సినిమా క్యారెక్టర్లోకి మనం రమ్మని అడగలేము, అలా చేయలేము. అందుకని చెప్పి నాకు కొంచెం టైం దొరికింది కరెక్ట్గా. అలా ఇప్పుడు మీకంటూ ఒక బ్రెయిన్లో ఒక మంచి బలమైన స్క్రిప్ట్ లేకుండా ఇలా డిస్కస్ చేసి స్క్రిప్ట్ తయారు చేస్తే అది సో మెనీ కుక్స్ అన్నట్టు అవుదా? సో మెనీ లేరు కదా ఇక్కడ ఉన్నది నేను ఆయనే, ఇద్దరే కుక్స్, ఒకటే కిచెన్. అది హర్రర్ ప్లస్ ఇది హర్రర్ కామెడీ. ఇందాక 4-5 ఫస్ట్ ఎప్పుడు ఆయన మేము స్టార్ట్ చేసినప్పుడు హర్రర్ కామెడీనే సరే. అది ఇప్పుడు హర్రర్ కామెడీ కాదు కదా. కాదు హర్రర్ కామెడీ ఉంది. మేము హర్రర్ కామెడీ దాంట్లోకే వచ్చాము, రెండిట్లీకే మేము వచ్చింది. కాకపోతే దీన్ని ఎంత కొత్తగా తయారు చేయాలి అనే దానికి ఎక్కువ డిస్కషన్. దానికి 1 year తీసుకున్న టైము. ఫస్ట్ వెళ్ళిన తర్వాత నేను ఒక వేరే కథ ఒకటి చెప్పాను, ఇలా కాదు నాకు హర్రర్ కామెడీ టైప్ చేయాలనుంది, నీ దగ్గర ఏమన్నా ఉన్నాయి అంటే చిన్న కథ అయినా పర్వాలేదు అన్నారు. అప్పుడు ఒక తాత మనోడిది ఒక కథ చెప్పా, అబ్బా భలే ఉందన్నారు. క్లైమాక్స్ చెప్పా, అమ్మ గూస్ బంప్స్ ఇది చాలా బాగుంది అని అన్నారు. నేను కథ చెప్పేశా ఫస్ట్ ఒక 20 నిమిషాలు to ½ an hour చెప్పేశా. ఫుల్ ఆయన ఇలా ఉంటే సీన్లు అన్నా ఆ సీన్లే ఉన్నాయి. ఇప్పుడు దాన్ని దాటేం వెళ్ళా, జోనర్ మారింది కదా. జోనర్ మారలా, హర్రర్ ఫ్యాంటసీ అయింది. హర్రర్ కామెడీ కాస్త హర్రర్ ఫ్యాంటసీ అయింది. హర్రర్ ఫ్యాంటసీ అయింది. హర్రర్ అనేది రెగ్యులర్. ఈయన భుజం మీద ఏది కామెడీ ఉంది. కామెడీ లేకుండా సినిమా లేదు అసలు. కామెడీ 100% త్రూ అవుట్ మీకు ఫేస్లో స్మైల్ ఉంటూనే ఉంటుంది సార్. దీంతో పాటు నానమ్మ క్యారెక్టర్ ఉండే ఎమోషను చాలా స్ట్రాంగ్గా పెట్టుకున్నా. ఎందుకనంటే ఈయన క్యారెక్టర్ ఏదో కామెడీ సినిమా చూసి వచ్చేసాము అని నేను అనిపించుకోదలుచుకోవాలి. ఎందుకంటే ఈయన కూడా అంత స్ట్రాంగ్ పెర్ఫార్మర్ నాకు దొరికినప్పుడు నేను మ్యాక్సిమము ఆయన్ని యూటిలైజ్ చేసుకోవాలి కదా. పెర్ఫార్మర్ దొరికాడు యూటిలైజ్ చేసుకోవడం వేరు, కథకు అవసరం యూటిలైజ్ చేసుకోవడం వేరు కదా. అంటే అదే మీకు ఇప్పుడు ప్రభాస్ గారు వచ్చినప్పుడు కథ ఆటోమేటిక్గా అవసరం అవుతుంది. ప్రభాస్ గారు లేరనుకోండి, ఒక చిన్నోళ్ళు వస్తే పెద్ద కథ గురించి కాదు, ఇంకా మనం పొట్లం కట్టి చుట్టేయచ్చు. ప్రభాస్ గారు వచ్చారు, ఇప్పుడు కథ ఇంకా స్ట్రాంగ్ చేయాలి, ఈయన్ని దింపి కొడితే మళ్ళీ ఇక్కడ నుంచోబెట్టాలి. ఈ స్కేల్ అంతా పర్ఫెక్ట్గా అది బ్లెండ్ అవుతూ తీసుకెళ్ళాలి. మళ్ళీ ఇది కావాలని ఈయనకి కొడితే వచ్చేస్తారు జనం అని చెప్పి హీరోయిజం రాసేసిన ఆయన చేయరు. ఫస్ట్ ఆయన బ్రెయిన్లో ఆర్గానిక్గా ఇది వెళ్తేనే, ఆయన ఓన్ చేసుకుంటేనే ఆయన ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు, ఒక డైలాగ్ చెప్తారు. లేకపోతే అస్సలు ఆయనకి ఇష్టం లేకుండా ఒక్క సింగిల్ ఫ్రేమ్లో కూడా యాక్టింగ్ చేయాలి. ఇంత లెంగ్తీ డిస్కషన్ కాకుండా సింపుల్గా చెప్పాలంటే 100% సినిమాలో ఫాంటసీ ఏ మేరకు, హర్రర్ ఏ మేరకు, ఫన్ ఏ మేరకు, ఎమోషన్ ఏ మేరకు? 20% ఫ్యాంటసీ, 20% మీకు ఎమోషను, 20% 40% ఫన్ను, 50% ఫన్ను, ఓకే 50% ఫన్ను, ఇంకొక 10% అమ్మాయిలు, రొమాన్సు, ఇవి అన్నీ. అది సో ఈ ఫన్ త్రూఅవుట్ సినిమా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే నేను రాసినప్పుడు ఖచ్చితంగా నా నోట్లోంచి ఏదొచ్చినా సరే ఆ చిన్న ఎటకారం. అందుకే ఆయన క్యారెక్టర్ ఎటకారం పెట్టుకున్నా. ఈయన ఎక్కడున్నా ఆ ఎటకారం మిస్ అవ్వదు. అప్పుడు ఖచ్చితంగా మీరు హర్రర్ హౌస్లో ఉన్నా సరే ఈ క్యారెక్టరైజేషన్ మీకు పే చేస్తూ ఉంటుంది. అది కన్ఫర్మ్గా మీరు ఆయన స్ట్రగుల్ మీకు కామెడీ వస్తుంది. ఓకే,
అప్పుడు ఆటోమేటిక్గా ఈయన ఇంత ఎటకారంగా మాట్లాడుతున్నాడు, ఇలా మాట్లాడుతున్నాడు అని మీకు మనకు ఫన్ రావాలి, ఆయనకి స్ట్రగుల్ ఉండాలి సార్. ఆ ప్రభాస్ గారు లాంటి రేంజ్, ఆయన రేంజ్ కట్అవుట్ ఇప్పుడు మనిషి ఎదురుగుండా ఉంటే ఆయన కొట్టేస్తాడు, అంత బలవంతుడు. అలాంటిది ఒక గోస్ట్ ఉంటే ఎలా చంపుతాడు? అప్పుడు ఆయన్ని ఎటకారంలోకి తీసుకుని ఆయన చేసే ఫన్ ఎలా ఉంటుంది, ఆయన చేసే క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది అని క్యారెక్టరైజేషన్ రాసుకుని ఈ హర్రర్ కామెడీకి ఫస్ట్ హర్రర్ కామెడీ, దాని తర్వాత క్యారెక్టరైజేషన్ వచ్చింది, దాని తర్వాత ఫ్యాంటసీకి వెళ్ళింది. అప్పుడు దీన్ని ప్యాకేజ్ అలా చేసాం. ప్యాకేజ్ చేసుకోవడానికి ఎక్కువ టైం తీసుకున్నాం. ఇవన్నీ కూడా పెర్ఫెక్ట్ బ్లెండ్. అస్సలు మీకు ఇది మీరు చూస్తే నీట్గా వెళ్ళిపోద్ది సినిమా. అది ఎందుకనంటే నేను ఫోర్స్డ్ ఉండదు సార్. సంవత్సరం టైం తీసుకుని మనకి చేసింది ఆ బ్లెండింగే. నెక్స్ట్ సినిమా కూడా చూసుకున్న తర్వాత అయిపోయిన తర్వాత కూడా మేము ఇంకా అసలు ఈ కొత్త పాయింట్ ఇలా ఎలాబరేట్ చేసి చెప్పాలి, ఇది ఆడియన్స్కి రిసీవ్ అవ్వాలంటే ఈ షాట్లు కావాలి అనుకుంటూ చేసుకుంటూ వచ్చాం. అది అందుకని అంటే కొంచెం టైం ఎక్కువ తీసుకున్నాం. ఈ ప్రభాస్ గారి మీద బయట రకరకాల చాలామంది హీరోల మీద ఉంటాయి రకం. ఈ మధ్యన ఈ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత బాడీ డబుల్స్ని వాడేస్తున్నారని, ఇదని అదని రకరకాల ఊహాగానాలు బయట ఉంటాయి కదా. మీరు ప్రభాస్ గారితో షూట్ చేశారు కాబట్టి మీరు చెప్పండి అసలు ఇవన్నీ ఎంతవరకు నిజం? కాదు సార్, ఈ ప్రతి ఏ హీరోకైనా బాడీ డబుల్ ఉంటారు సార్. ఎందుకంటే ఇప్పుడు సైషన్ షాట్లో కూడా ఆయన్ని యాక్టింగ్ చేయించి అంత స్ట్రగుల్ తీసుకోలేం. అందుకని మేమేం చేస్తూ ఉంటాము, ఎదురుగుండా ఆపోజిట్ వేరే పర్సన్ యాక్టింగ్ చేస్తున్నప్పుడు నాకు ఈయన మళ్ళీ అక్కడ నుంచోపెట్టి ఈయన బ్రెయిన్ ఎందుకు స్ట్రెయిన్ చేస్తాను? ఈయన బ్రెయిన్లోంచి ఒక మంచి డైలాగు, మంచి ఎక్స్ప్రెషన్ ప్రీషియస్గా తీసుకోవాలి మనం. అందుకనే ప్రభాస్ గారి సినిమాల్లో డైలాగ్స్ తక్కువ ఉంటాయి, మీకు ప్రీషియస్గా ఇస్తాడు ఆయన ఎక్స్ప్రెషన్. అంటే కంటికి, నోరు, చెయ్యి, అన్ని బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా, అంటే ఒక కత్తితో గీసినట్టుగా ఉంటుంది ఆయనది. మనకు ఆయన పెర్ఫార్మెన్స్కి ఒక్కళ్ళు కూడా ఏలు పెట్టలేము చూడండి. అలాంటి పెర్ఫార్మెన్స్ తీసుకొచ్చి రకరకాల యాంగిల్స్లో పెట్టి ఆ బ్రెయిన్ని ఎక్కువ స్ట్రగుల్ చేసేయకూడదు. కరెక్టే. ఇప్పుడు మీరు బ్యాక్ సైడ్ కెమెరా పెట్టారు, మీరు ప్రభాస్గా నించున్నారు, నేను మిమ్మల్ని చూస్తూ డైలాగ్ చెప్పాలి. అవును, నేను ప్రభాస్ నించుంటే నాకు వచ్చే ఎక్స్ప్రెషను, నాకు వచ్చే మూడు డైలాగ్ వేరు. ఎవరో జూనియర్ ఆర్టిస్ట్ని అక్కడ నించోబెట్టి, ప్రభాస్లో ఉన్న వాళ్ళు నించోబెట్టి బ్యాక్ సైడ్ షాట్ తీస్తూ నన్ను డైలాగ్ చెప్పమంటే నాలో వచ్చే ఎక్స్ప్రెషన్ కాదు సార్. ఇక్కడ ఏంటంటే అది మేము అన్ని సందర్భాల్లో అలా తీయం. ఇప్పుడు గర్ల్స్తో సీన్స్ ఉంటాయి, ఆయనే కూర్చుని యాక్ట్ చేస్తారు. ఓకే, నేను ఉంటాను డార్లింగ్ అంటారు. అందుకని ఇప్పుడు అమ్మాయిలు ఉంటారు, వాళ్ళ కంఫర్టబుల్ ఇస్తారు. మెయిన్ హీరోయిన్స్కి ఇచ్చే రెస్పెక్ట్ వేరు. వాళ్ళు ఏ టైంకి వస్తారో చెప్పు, ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ నాకు ఎంత లేట్ అయినా సరే నేను ఉంటానంటారు. అంత రెస్పెక్టబుల్ పర్సన్ ఈయన. ఎందుకంటే యాజ్ ఏ యాక్టర్గా మరి ఎక్కడ వాడతారు? ఓన్లీ బ్యాక్ షాట్కే వాడతారా బాడీ డబుల్? ఎక్కడైనా వాడుతూ ఉంటాం. నెక్స్ట్ యాక్షన్ సీన్స్లో రోప్స్ అట్లాంటి వాటిల్లో తప్పదు. జనరల్గా ఇవాళ ఏ హీరోని హింస పెట్టదలుచుకోవాలి సార్. ఇప్పుడు సార్ మనమే హెల్త్లు పాడైపోతున్నాయి. ఈ హెల్త్లు పాడవుతాయి, అది పక్కన పెడితే వీళ్ళు మనకు దొరికిన డైమండ్స్ సార్. వీళ్ళు ఈ ఆర్టిస్టులు వీళ్ళని ఒక గాడ్స్ లాగా ప్రేమిస్తారు. వాళ్ళని చిత్రహింస చేయకూడదు అంటున్నాను నేను. నీకు అవసరం లేనప్పుడు కూడా ఎందుకు ఈ గాడ్స్ని జాగ్రత్తగా మనకు వాళ్ళ ఇచ్చిన డేటు, టైము, వాళ్ళ దగ్గర నుంచి కరెక్ట్గా ఎక్స్ప్రెషన్స్ అన్నీ తీసుకుని ఆడియన్స్కి అందించే బాధ్యత డైరెక్టర్కి ఇస్తారు. అలాంటప్పుడు నేను ఎంత బాగా చూసుకోవాలి ఆయన్ని. సో యాక్షన్ సీన్లో వీళ్ళంతవరకు బాడీ డబుల్స్ వాడతారు. అంటే సందర్భాన్ని బట్టి అంటున్నా, రోప్స్ ఇబ్బంది పడే కాదంటున్నా. అది ఓన్లీ నాట్ ఓన్లీ మనం మెన్షన్ చేయలేం. అది రోప్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, రన్నింగ్ అవ్వచ్చు, ఇంకోటి ఏదన్నా కావచ్చు. ఆయన ఇబ్బంది పడతారు. ఇక్కడ టెక్నాలజీ మనకు అవసరంతో మనకి హ్యాపీగా వెళ్తుంది అనుకుంటే అప్పుడు ఆయన మేమే వద్దంటాం. ఆయన రెడీగా ఉన్నా సరే అక్కర్లేదు డార్లింగ్, ఎందుకు డార్లింగ్ మీరు వద్దు అని చెప్పి మేమే చెప్తాం. అంటే ఇవాళ టెక్నాలజీ నిజంగా సార్ ఇవాళ బాడీ డబుల్ అంటాం కదా సార్. డూప్ అనేవాళ్ళు, మనం ఇదివరకు డూప్ అనేవాళ్ళు. ఇక్కడ హీరో కొడితే అక్కడి నుంచి ఒక వ్యక్తి లేచేవాడు దూరంగా. ఎన్ని సినిమాలు లేవు మనకి హీరో మనం రోప్లు అంటున్నాం. ఇప్పుడు అప్పట్లో తీగలు కదా, తీగలు కట్ చేసి ఒకటి గాల్లో ఇలా లేచేవాడు కదా. అవి అరెస్ట్ చేసేవాళ్ళు కూడా కాదు, ఎందుకంటే అది క్యాప్చర్ చేసేది కదా కెమెరా తీగలు. అందుకని చెప్పి మనకు కొన్ని అయితే వచ్చేసాయి స్క్రీన్ మీద. కొన్ని సినిమాల్లో, పాత పౌరాణిక సినిమాల్లో
దండ అలా గాలిలోకి వస్తుంటే దారాలు కనిపిస్తుంటాయి. దారాలు కనిపిస్తూ ఉంటే ఇవి మనకి పౌరాణికులు బాణాలు వేస్తే వాటర్ ఇక్కడ పైప్ పెట్టేవాళ్ళు, ఆ వాటర్ ఇలా పడతా ఉండేది. పాపం టెక్నాలజీ లేక చేసేది, ఇప్పుడు అలాగా వచ్చింది అంతే. ఇప్పుడు ఆ, దాదాపు 300 మంది ట్విట్టర్లో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారంటే వాళ్ళు ఇచ్చే క్వశ్చన్లు కొన్ని మంచి క్వశ్చన్లు కూడా ఉన్నాయి. సరే సందర్భాన్ని బట్టి అడుగుతాను. అందులో ఒక క్వశ్చన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏకి గ్రాఫిక్స్కి ఏంటి తేడా అని వాళ్ళు అడిగింది. మీరు సినిమాలో ఏ మేరకు వాడారు, గ్రాఫిక్స్ ఏ మేరకు వాడారు? సార్ ఇప్పుడు గ్రాఫిక్స్ ఈ రెండింటికి తేడా ఏంటంటే డిఫరెన్స్, అనేది మనకి ఇంకా ఇంకా వెళ్ళే కొద్దీ ఇంకా చాలా అడ్వాన్స్ అవుతుంది. మీరు ఏఐలో ఒక ఫ్యాక్షన్ ఆఫ్ మీరు ఒక ఫ్రేమ్ ఇస్తారు, ఈ ఫ్రేమ్ దాటి మనిషి అలా వెళ్తుంటే మార్ఫ్ అయిపోతుంటాడు. నెక్స్ట్ ఏఐలో అందరూ ఫస్ట్ కొట్టేది వన్ బ్యూటిఫుల్ గర్ల్, షీ ఈజ్ సఫరింగ్ విత్ ఇది అని కొడతారు ఫస్ట్. అప్పుడు బ్యూటిఫుల్ గర్ల్ అనేసరికి మన బయట చూడండి వచ్చేస్తుంది. మనకి జాంకాయ, మలేషియా జాంకాయ అని ఇంత ఉంటుంది మనకి, అది చూడటానికి ఇంత ఉంటుంది. కానీ మనం ఆర్గానిక్గా ఇంతే జాంకాయ ఎక్కడో చోట దొరుకుతుంది, అది కట్ చేస్తే ఎర్రగా ఉంటుంది, అది పలానా చోట ఉంది, అదే తింటాం మనం. ఇది మలేషియా జాంకాయ బాగుంటుంది అంతే చూడటానికి, అంటే అసలు ఇది చెట్టుకుంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది, కానీ అదే తినాలని ఉండదు. ఈ ఆర్గానిక్కి 3D అట్లాంటిది అనమాట. గ్రాఫిక్స్ అలాంటి. ఈ గ్రాఫిక్స్ అనేది ఏంటంటే గ్రౌండ్ నుంచి చేసుకుంటూ వెళ్తారు. అంటే ఒక మోడలింగ్ చేస్తారు, దాని తర్వాత టెక్స్చరింగు, లైటింగు, యానిమేషను. ఇప్పుడు ఈ సినిమాలో ఏ వాడిరా? మేమే వాడలేదు సార్, అస్సలు జీరో. ఎందుకంటే ఈ స్కేల్ ఆఫ్ ఫిల్ము మీకు 4K రెజల్యూషన్ ఇచ్చినప్పుడు, కొన్ని 8K రెజల్యూషన్స్ తీసినప్పుడు మీకు అది స్కేల్ చేస్తే మీకు స్క్రీన్ మీద బ్లీచ్ అయిపోతుంటుంది. అనేది మీకు డెప్త్ ఇవ్వదు సార్, ఓన్లీ ఫ్లాట్ మనకి ఇట్లా దీని వరకు స్క్రీన్ మీద ఒక మ్యాక్సిమం 2 minutes ఏదో. అందులో నెక్స్ట్ ఏంటంటే కంటిన్యూటీలు ఉండవు. కంటిన్యూటీలకు ఇప్పుడు సాఫ్ట్వేర్లు వస్తున్నాయి, కానీ ఏఐ ఖచ్చితంగా రూల్ చేస్తుంది ఫ్యూచరు. బట్ 3-4 years పడుతుంది అనుకుంటున్నాను నేను. ఇంకా ఇప్పుడు ప్రభాస్ సినిమాలో హీరోయిన్స్ అనగానే కాస్త నోటెడ్ హీరోయిన్స్, కాస్త క్రేజ్ ఉన్న హీరోయిన్స్ని తీసుకుని చేస్తారు. ఎందుకు ముగ్గురిని అంత ఒక రేంజ్ హీరోయిన్లు తీసుకోలేకపోయారు మీరు ఈ సినిమాకి? ఈ సినిమాకి ఏంటంటే సార్, హీరోయిన్స్ అనే కాదు, అంటే మీరు నిజంగా వాల్యుబుల్ క్వశ్చను. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రభాస్ గారు వచ్చినప్పుడు ఆయన డేట్స్కి వీళ్ళకి క్లాష్లు అవ్వకూడదు మళ్ళీ. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, ఈ సినిమాకి క్యారెక్టర్స్ కనిపించాలి కానీ హీరోయిన్ స్టార్డమ్లు కనిపించకూడదు ఎక్కువ. కానీ అది రాంగ్ ఏమో అనుకుంటాను నేను. ఎందుకంటే ఈ సినిమా తాలూకా స్కేలు, ఈ సినిమా తాలూకా బడ్జెట్ అక్కడ దృష్టిలో పెట్టుకున్నప్పుడు నేను క్యారెక్టర్లు కనిపించాలి, హీరోయిన్లు కనపడకూడదు అనుకుంటే. మీరు అన్న క్వశ్చన్ కరెక్ట్ సార్, కానీ మేమేం చేసాం, ఫస్ట్ 2 ఇడ్లీనే తిందాం అనుకున్నాం మామూలుగా. అంటే చిన్న అంటే మీకు ఈజీగా అర్థమవుద్దని చెప్తున్నాను నేను. మీరు ఇడ్లీ విశ్వనాథ్ లాగా అదే ఇడ్లీ మారుతి మీకు ఈజీగా అర్థమవుతుంది చెప్తున్నా. మేము మార్చండి టిఫిన్, పూరియో దోశ, సరే మీకు ఇష్టమైంది పెడదాం. 2 పూరి అనుకున్నాం ముందు. మేమేమనుకున్నామంటే చాలా అంటే అప్కమింగ్ హీరోయిన్లు ఫ్రెష్గా ఉండే వాళ్ళతో వెళ్దాము. ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ స్కేల్ అనేది మేము అప్పటికి ఇంకా ఫిక్స్ అవ్వలేదు, డిసైడ్ అవ్వాల. మేము తీసుకుని వాళ్ళతో క్యారెక్టర్స్ గురించి దీని గురించి డిస్కస్ చేసుకుంటూ మా డేట్స్ని కంఫర్టబుల్గా వాళ్ళు చేస్తారనుకునే వాళ్ళతో మేము పెట్టుకుని, నెక్స్ట్ వాళ్ళు కూడా ఈ అమ్మాయి కరెక్ట్, మాలవిక మోహన్, ఆ అమ్మాయి చిన్న హీరోయిన్ ఏం కాదు. ఆ అమ్మాయి మన విజయ్ గారితో చేసింది, మలయాళంలో చేసింది, నెక్స్ట్ అట్లాగే హిందీలో మంచి హీరోయిన్. అట్లాగే నిధి అగర్వాల్ మన కళ్యాణ్ గారితో చేసింది, మంచి మంచి హీరోలతో చేసుకుంటూ వస్తుంది. ఎటొచ్చి రిధి కుమార్ కొత్త అమ్మాయి, ఆ అమ్మాయికి అంత ఇది లేదు. ఆ అమ్మాయికి ఇందులో అంత పెద్ద క్యారెక్టర్ కూడా కాదు. మాకు ఇందులో ఇద్దరు, మాలవిక మోహన్, నిధి అగర్వాల్, ఇద్దరు స్టార్సే ఆల్మోస్ట్. కానీ మీరు అనుకునేంత ఒక సమంతనో లేకపోతే కీర్తి సురేష్ ఆరెంజ్ స్టార్స్ కాకపోవచ్చు మేబీ. కానీ నా సినిమాకి వీళ్ళు ఫ్రెష్ ఫేసు సరిపోద్ది, ఈ కైండ్ ఆఫ్ సినిమా సరిపోతుంది అనుకుని మేము వచ్చేసాం. మేము వచ్చిన తర్వాత ఇది ఫ్యాంటసీ, ఇంకొక లేరు కథ డిమాండ్ చేసే విధానంలో ఇది పెరుగుతూ వెళ్ళింది. అది పెరుగుతుంది కదా అని చెప్పి
వీళ్ళని గబుక్కున మళ్ళీ తీసేసి ఇంకోళ్ళని రీప్లేస్ చేయలేం. అందుకని చెప్పి వీళ్ళతోనే ఈ జర్నీ చేస్తూ వాళ్ళు ఎక్కడ అవసరం ఎంత గ్లామర్గా చూపించాలి, అందుకని నార్మల్ హీరోయిన్స్ అయినా పర్వాలేదు వీళ్ళు స్టార్స్ని చేద్దామని చెప్పి అట్లా అనుకుని చేసింది ఇది. అది అంటే నాకు ఒకటి క్లారిటీ వచ్చింది మీరు ఇంతవరకు మాట్లాడిందని బట్టి. దీన్ని ఒక చిన్న సినిమాగా స్టార్ట్ చేద్దాం అంటున్నారు, ఒక చిన్న కథతో చిన్న సినిమాగా స్టార్ట్ చేద్దాం. చిన్నదని కాదు, అంటే ప్రభాస్ గారు ఉంటారు, అవును, కానీ ఒక సింపుల్ కథతో సింపుల్ గా చేద్దామని అనుకున్నాం. సింపుల్ లేయర్ యాడ్ చేసుకుంటూ పర్ఫెక్ట్ చిన్న పర్ణశాల కడదాం అనుకుంటే ఒక పెద్ద హ్యూజ్ విల్లా అది విల్లా అయిపోయింది అంతే. పర్ఫెక్ట్ గా చెప్పారు అంతే. ఈ జర్నీ మీకు అర్థం ఇలా చెప్పాలన్నా ఇది విల్లా కదా, అందుకోసం. అంటే మనం ఫస్ట్ థాట్ అలాగే ఉంటుంది సార్. రాను 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 మన టేస్ట్ మారిపోతుంటుంది, మన కంపాటబిలిటీ థింగ్స్ మారిపోతూ ఉంటాయి. అరే మనకి ప్రభాస్ గారు ఉన్నారు కదా ఇది చేద్దాం, అరే మనకు ప్రభాస్ గారు ఉన్నారు కదా మనం ఇది తెచ్చుకుందాం, సంజయ్ దత్తుని తెచ్చుకుందాం, ఫ్యాంటసీకి వెళ్దాం. అది అంటే కథ డిమాండ్ అంటే కొత్తదనం ఆయన ఇద్దామని డిసైడ్ అయినప్పుడు మ్యాక్సిమం ఎంత ఎక్స్పాండ్ చేయాలో చేద్దాం. కానీ ఇలా చేయడం వల్ల కథ కొంచెం ఒక ఆర్గానిక్గా ఫ్లో ఉంటుందా? ఏది మరి అతుకులు అయిపోయినట్టు చిచ్చి అది టైం తీసుకున్నాం మేము. ఇప్పుడు అదే సార్ 1 year కథ తయారు చేశానంటే అప్పుడు ఖచ్చితంగా ఆర్గానిక్గానే వస్తుంది. అది 1 year స్పెండ్ చేయలేదనుకోండి రన్నింగ్లో, ఇవాళ తీసేసి రేపు ఇంకోటి బాగుంది కదా అని అట్లా వెళ్ళిపోతున్నాను అనుకో, మీరు చెప్పినట్టు ఫస్ట్ ఓటు అనుకుని ఇంకోటి దానికి వెళ్ళిపోద్ది. నేను అందుకనే ఫస్ట్ మొత్తం కథ అనుకోలే, 20 నిమిషాలు అనుకుని 1 సంవత్సరం పాటు చేశాను అంటున్నా. సంవత్సరం పాటు చేస్తే ఖచ్చితంగా కథ స్ట్రాంగ్గానే అవుతుంది. త్రూఅవుట్ ఉంటారు ప్రభాస్, ప్రతి సీన్లో ఉంటారా? సాధారణంగా పెద్ద హీరో ఫ్లాష్ బ్యాక్ తప్పించి ఆల్మోస్ట్ ఉంటాడు నేను. ఫ్లాష్ బ్యాక్ ఎంతసేపు? 10 నిమిషాలు ఉంటుంది అంతే అంతే. బట్ 280 రోజులు షూట్ చేశారు కదా ఇది. అంటే సార్ ఇక్కడ డేస్ అనేది ఏమైందంటే యాక్షన్ పార్ట్స్ వల్ల దగ్గర 140 రోజులు యాక్షనే తీసాం. బా 140 days యాక్షన్. ఈ యాక్షన్ 5 episodes, 5 యాక్షన్ 6 ఎపిసోడ్లు. ఇందులో ఒకటి రివర్స్ ఫైట్ ఒకటి ఉంటుంది. ఈ రివర్స్ ఫైట్, అది రివర్స్ ఫైట్ చేయడం కోసం ఒకేసారి రోపులు లాగాలనంటే ఒకేసారి 40 మంది ఎగరాలి. 40 మంది 70 మంది ఎగరాలి. 70 మంది ఉంటారు, 70 మందిని రివర్స్లో కొడుతుంటారు ఆయన. ఈ రివర్స్లో కొట్టే ఈ 70 members లాగాలంటే ఒక్కొక్క వ్యక్తిని రోప్ లాగాలంటే 3 కావాలి. ఈ 3 కావాలంటే 40 into 3 120 మంది లాగడానికి కావాలి. అది 40 మంది, అలా 70 మంది ఉన్నారంటున్నా. 70 మంది 210 మంది వీళ్ళు చేసేవాళ్ళు కాకుండా బయట 210 మంది వాళ్ళు ఉండాలి. ఈ 210 మందిని అకామిడేట్ చేయాలంటే రోజుకు 2 షాట్లే తీయగలుగుతాం. ఇది క్లైమాక్స్ ఫైటా? క్లైమాక్స్ ఫైట్ కాదు, ఇది ప్రీ క్లైమాక్స్ వస్తుంది. ఒక ఎపిసోడ్, ఇది సినిమాలో ఒక ఎపిసోడ్ అంతే. సో అందువల్ల 280 రోజులు. అట్లా మనకి ఏమవుతుందంటే 2 షాట్లు 1 షాటు, ఇది ఏంటంటే ఇది ఎలాగే తీయాలి ఈ కైండ్ ఆఫ్ స్కేల్ అని చెప్తే మనం అలా ఇంకా 280 రోజులు షూట్ అన్నప్పుడు అంటే దగ్గర యావరేజ్ 30 కోట్లు 30 లక్షలు పర్ డే వర్క్ చేసుకున్నా ఒక 90 కోట్ల నుంచి 100 కోట్లు బడ్జెట్ దీనికే అయిపోద్దిగా సార్. బడ్జెట్ అనేది అంటే ఓన్లీ ప్రొడక్షన్, ఈ మేకింగ్, ఈ షూటింగ్ కాస్తే 100 కోట్ల దగ్గర అయిపోతుంది. ఈజీగా అవుద్ది సార్. ఎందుకు అవ్వదు సార్? ప్రభాస్ గారి సినిమా సార్ ఇది. ప్రభాస్ మీరు చెప్తున్నట్టు 210 మంది లాగేవాళ్ళు, 40 మంది 70 మంది యాక్ట్ చేసేవాళ్ళు. మీరు ఇప్పుడు సార్ మీరు మనం ఎలా తెస్తాం తెలుసు మీకు. 25 లక్షలు 40 లక్షల్లో ఈ రోజుల్లో దగ్గర నుంచి తీసుకుంటా కదా. మీరు అసలు ఎప్పుడు కూడా మనం ప్రతిరోజు పండుగ కూడా అలాగే తీసుకుని వెళ్ళాం. అంటే ఇక్కడ నా కైండ్ ఆఫ్ స్కేల్ అనుకోండి, ఆయన అన్నీ చెక్ చేసుకుంటారు సార్. ఇది యాక్చువల్గా పాన్ ఇండియాకి ఈ స్కేల్ వచ్చింది, దీన్ని ఇలా తీసుకెళ్లాలంటే సెకండ్ హాఫ్ ఇలా ఉండాలి, ఈ స్కేల్ అయినప్పుడు ఈ కైండ్ ఆఫ్ యాక్షన్ ఉండాలి అని ఇక్కడున్న ఓన్లీ మా ఎక్స్పీరియన్స్ ఆయనకు ఒక్కడికే ఉంది. ఇటు ప్రొడక్షన్ సైడ్ కానీ ఇటు మాకు కానీ పాన్ ఇండియా ఫిల్ము ఎలా తీసుకెళ్ళాలి ఆడియన్స్లోకి అనేది ఆయన మాకు ఒక జడ్జ్ లాగా గైడ్ చేస్తుంటే. బ్యానర్లో పాన్ ఇండియా సినిమా రాలేదు, మీరు పాన్ ఇండియా సినిమా తీయలేదు. ఎందుకంటే మాకు ఎక్స్పీరియన్స్ లేదు. మేము ఎప్పుడు అంటే డైరెక్ట్ పాన్ ఇండియా సినిమా కదా ఇది. ఏదో మనం చేసి సరదాగా అక్కడ ఆడి మళ్ళీ తర్వాత వెళ్ళటం ఇలా కాదు. ఇది డైరెక్ట్ పాన్ ఇండియా సినిమా. అంటే మనకు అందుకనే ఈ సినిమా ఎలా స్టార్ట్ అవుతుందంటే ఒక తణుకు తాడేపల్లిగూడెంలో స్టార్ట్ అయ్యి తెలుగులో లాగా ఒక్కో స్టేటు కలుపుకుంటూ అలా మీకు ల్యాండ్ అయ్యి
అక్కడికి వెళ్ళి జాయిన్ అవుతుంది, ఇడ్లీలో చేరుతుంది. ఎట్లయినా చేరుతుంది. అంటే జర్నీ అది. అదే ఆ సేమ్ మీకు సినిమాలో కూడా అలాగే కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనం లెక్కేసుకుంటే 100 కోట్లు ఓన్లీ షూటింగ్ ఖర్చే అయితే సరే, రెమ్యునరేషన్ పక్కన పెడితే సీజీలు, గ్రాఫిక్స్ వర్క్స్ చాలా హెవీ, అదే సార్ సెట్లు. సార్ ఏదైనా సరే మీరు స్లోగా మీరు చెప్తే అది సాయిబాబా గుడి మన అనకాపల్లి అక్కడికి వెళ్ళకండి మీరు, ఇక్కడ ఉంటారు. మీరు వెద్దానికి అక్కడికి కాదు కాదు, పోనీ నాదే చెప్తా, నాదే చెప్తా. మన యాదగిరి కూడా 16 ఎకరాల గురించి చెప్పండి, పోనీ అక్కడ చేపల చెరువు గురించి చెప్పండి. అదే ఇప్పుడు నేను మామూలుగా ఒక సైట్ తీసుకున్న తర్వాత మనం ఇక్కడ ఏది చేస్తే బాగుంటుంది అంటాం. మనం అక్కడ ఏదో పామాయిల్ చెట్లు వేసాం, దాని తర్వాత చేపలు వేసాం. అంటే స్థలం నువ్వు 16 ఎకరాలు తీసుకుని ఒక 20 ఎకరాలు తీసుకుంటే తెలియకుండా ఆ స్థలం డిమాండ్ చేస్తుంటుంది. ఇక్కడ ఇది ఉంది కదా, ఈ చెట్టే కదా నేద్దాం, ఈ చెట్టుకు ఒక చిన్న అరుకు కడదాం, అంటే పెద్దది మధ్యలో ఉంది, నలుగురు కూర్చోడానికి ఇలా చేద్దాం. అంటే కాదు, ఏంటంటే మొత్తానికి దాదాపు ఇది ఒక 500 crores బడ్జెట్ ఫిల్మ్ కింద మారింది కదా. అంటే అవన్నీ మీకు సినిమా చూసిన తర్వాత కనిపిస్తుందా అని అడుగుతాను నేను అడిగి. అది నాకు అర్థమైంది, మీ క్వశ్చన్ నాకు అర్థమైంది, నేను అదే చెప్తున్నా. మీరు 500 కాదు 1000 కోట్లు ఖర్చు పెట్టండి, దాని గురించి కాదు. ప్రభాస్ గారి మీద రిటర్న్ కూడా ఉంటుంది మీకు. బట్ మన సినిమా చూస్తే అరే 500 కోట్లు నిజంగా అది నేను అడిగింది. అది మీకు ఎంత ఖర్చు పెడతారని మీరు ఒకటే సార్. ఇప్పుడు మీరు మా ఆఫీస్కి వచ్చారు, ఇక్కడ నేను ఇంటీరియర్కి 2 కోట్లు అయిందని అన్నాను. నేను ఎందుకు ఇది 30 లక్షల్లో చేసేయచ్చు కదా, అక్కడేమో వినర్ కొనుక్కోవచ్చు, ఇది అని మీకు జడ్జిమెంట్ ఉంటుంది. అలా మీకు సినిమా చూస్తే ఇది ఎందుకు, ఇది 200 కోట్లు తీయచ్చు కదా, ఇంతెందుకు అని అనుకోవచ్చు మీరు. ఒక్కొక్కడు 5 కాదు, ఇది తీసింది ఎంత అయిందని ఒక ఐడియా అందుతుందా లేదా? ఏది తీసింది 500 కోట్లు ఉంటుందని ఒక ఐడియా అందుతుందా? నేను ఆ ఫిగర్స్ అనేది యాక్చువల్గా నేను చెప్పను, ఎందుకంటే అది ప్రొడక్షన్ సంబంధించింది. దాంట్లో వాళ్ళు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ అవుతాయి, అవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు సినిమా కలర్ అయితే వస్తుందిగా సార్. మీరు ట్రైలర్ చూశారు, మీకు ఆ కలర్ వచ్చిందా రాలేదా? వచ్చింది. వస్తే అయిపోయినట్టే పని. ఎందుకంటే ప్రభాస్ గారు రేంజ్ హర్రర్ అంటే ఇది చిన్నగా లేదు, ఇది కొంచెం పెద్దగానే ఆలోచించారనే ఫీలింగ్ మీకు వచ్చింది కదా. మేము ఇదైతే అచీవ్ అయ్యాం. సినిమాలో దీనికి ఇది 2 నిమిషాలు ట్రైలర్ ఎలా ఉంటే మీకు 3 minutes, మీకు సినిమాకి ఎంత స్కేల్ ఉంటుంది? డెఫినెట్గా ఆ రేంజ్ స్కేల్ వస్తుంది. అది. కానీ సినిమా విషయానికి వస్తే సినిమాలో ట్రైలర్లో చాలా షాట్లో 4-5 ప్రభాస్ గారు, ఇంకో ఆయన వెనకాల ఒక 4-5 కనిపిస్తున్నారు. మనుషులు ఎక్కువ మంది ఉండరు. ఎక్కడ మాసివ్ షాట్ ఎక్కడ కనపడలేదు. మాసివ్ షాట్ చూశారు కదా సార్, జనాన్ని మీదకి లేచింది కాదు గురుజీ. ఇప్పుడు ఒక 100 మంది ఇట్లా పేక పట్టుకుని ఇలా తోస్తున్నాడు కదా, అది మాసివ్ షాటే కదా. అట్లాగా మనుషులు ఎక్కడ, ఇప్పుడు యాక్షన్ సీన్, అది యాక్షన్ సీన్. ఇప్పుడు ఒక కింగ్డమ్ కనబడుతుంది, ఫ్లాష్ బ్యాక్. కింగ్డమ్ అంటే జనాలు ఉంటారు కదా, అది మ్యాసివ్ షాటే కదా. నానమ్మ నడుచుకుంటూ వస్తుంది, ఏనుగులు ఉన్నాయి, ఆ షాట్ అది చూస్తే మ్యాసివ్ షాటే కదా. ఇప్పుడు మన బాహుబలి చూస్తూ ఉండే ఒక్కసారిగా అందరూ బాహుబలి అని కొడుతూ ఉంటే ఆ భూమిలా దద్దరిల్లిపోతుంటే. అవును సార్, ఇది బాహుబలి కాదు కదా. కాదు, ఇది 2 ఇడ్లీ 1 చింతకాయ పచ్చడే చెప్పా కదా మీకు. ఇలా స్టార్ట్ చేసింది, ఇది అడుగుతూ వెళ్తూ ఉన్న కొద్దీ నేను అలా బఫే స్ప్రెడ్ అయింది అంటున్నా. బఫే కనిపిస్తుంది కదా, ఆ బఫే చూస్తున్నారు కదా అంటున్నా, నేను చెప్పక్కర్లా. ఈ బఫేలోనే ఒక 70 మందితో ఫైటు, రివర్స్ ఫైట్లు, క్రోకోడైల్ ఫైటు, నెక్స్ట్ ఒక కింగ్డము, అక్కడ నానమ్మ, జనము, హడావిడి. మీకు హర్రర్ కామెడీ సినిమా లాగా ఎక్కడా లేదే. ఇది ఒక కమర్షియల్ సినిమా ఫార్మేట్ ఉంటుంది, అది కమర్షియల్ సినిమా ఫార్మేట్ ట్రైలరే ఉంటుంది. కానీ ఇది హర్రర్ కామెడీ అంటే ఎలా ఉంటుంది? జనరల్గా ఒక ఇల్లు ఉంటుంది, అవి ఎక్కువ డైలాగ్స్ మీద నడుస్తుంది, డైలాగ్స్ ఇలా నడుస్తూ ఉంటాడు, రే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే అక్కడికే కంటాడు. ఇది హర్రర్ కామెడీ, అలాంటిది ఇందులో ఉంటుంది. అది ఒక సీన్ ఉంటుంది. కానీ ప్రభాస్ గారికి నేను ఒక 1/2 hour రన్ చేయలేను ఆయన్ని. ఇంత పెద్ద స్టార్ని పెట్టుకుని మనం చుట్టే అలా దెయ్యాన్ని పెట్టుకుని చుట్టడం అంటే సార్ 2 కోట్లలో నా సినిమా తీయచ్చు. ప్రభాస్ గారిని పెట్టుకుని అలా చేయలేము కదా. ఎందుకంటే ఆయన సినిమా కోసం ఫ్యామిలీస్ అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, చాలామంది ఎక్కువ మంది చూడాలనుకుంటారు. ఎక్కువ మంది చూసేటప్పుడు ఆయన ఇంటి భోజనమే నార్మల్ రోడ్ వెళ్తే 20 రకాలు పెడతారు, నువ్వు ఏం తింటావో తినని. అలాంటిది ఆయన సినిమా కంటే ఎన్ని రకాలు పెట్టాల్సి వస్తుంది? ఖచ్చితంగా ప్రతి సీన్లో ఇదిద్దాం, ఇదిద్దాం. ఆయన స్కేల్ అలాంటిది, ఆయన థింకింగ్ థాట్ అలాంటిది.
కానీ అసలు ఎప్పటికైనా ఊహించారా ఇలాంటి సినిమా ఒకటి సార్ నేను ఎప్పుడు లైఫ్లో నాకు ఇది జరగాలని మాత్రం నేను అనుకోను, ఇది అయితే బాగుండని చెప్పి నేను అదే అనుకోను. రన్నింగ్ ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతా. ఈ దాంట్లో ఒకసారి వంశీ వచ్చి చెప్పాడు, ప్రభాస్ గారిని కలుస్తావా ఇది అని. ఆయన ఒక ఫన్ సినిమా చేద్దాం అనుకున్నాను, కలుస్తానని వెళ్ళా. ఆయన ఇట్లా అన్నారు. ఇంకా నేను ఎప్పుడు కూడా నేను ఈ హీరో అయితే బాగుంటుంది, ఈ కథ అయితే బాగుంటుందని అనుకుని నేను అలా కొంతమందిని కలిశాను. కానీ అంతకుముందు నేను ఎప్పుడు కూడా నా కథకి ఎవరైతే అవసరం వాళ్ళని కలిశాను, కానీ అట్లా వెళ్ళిపోయాను. అంతేగాని ఇది వెళ్ళలేదు. ప్రభాస్ గారి సినిమా అనుకున్న దగ్గర నుంచి ఇవాటి దాకా అడుగడుగున మిమ్మల్ని ఎంత డిమారలైజ్ చేయాలో, ఎంత ట్రాల్ చేయాలో, ఎంత వెనక్కి లాగాలో అంతా జరుగుతూనే ఉంది సోషల్ మీడియాలో. గమ్మత్తంటే అది ఆయన మీద ఉన్న ప్రేమే సార్. ఆయన మీద ఉన్న ప్రేమ మీకు ఎందుకు అవకాశం ఇచ్చారనో ఏ ఉద్దేశంతో సార్ పాపం ఏంటంటే సార్, ఆయన మీద ఉన్న ప్రేమ వల్ల ఈ డైరెక్టర్ ఎలా తీస్తాడో అంతకుముందు ఒక ఫ్లాప్స్ తీశాడు జనరల్గా, పక్క కమర్షియల్ పోయింది. నెక్స్ట్ ఏ డైరెక్టర్కైనా సరే ఒక 10 ఏళ్ల పాటు 12 ఏళ్ల పాటు సినిమాలు చేశాడు అనుకోండి, అతను ఏంటనేది తెలిసిపోద్ది పూర్తిగా. అంటే ఇతను ఇంతకు మించి చేయలేడు, ఇతను మ్యాక్సిమం స్కోప్ ఇంతే అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది కామన్ జనాలకి. మీ మీద అలాంటి పెర్సెప్షన్ ఉందంటారు? అలాంటి పెర్సెప్షన్ నా మీద కాదు, జనరల్ చెప్తున్నా. నేను రన్నింగ్లో చేసిన సినిమాలన్నీ దాని తర్వాత స్లోగా క్వాలిటీ తగ్గిపోయి, స్క్రిప్ట్లో క్వాలిటీ తగ్గి ఇలా ఉన్నాడు. ఇలాంటి టైంలో ఒక 12 ఏళ్ల తర్వాత ఈ పెద్ద స్కేల్ పర్సన్ వచ్చి ఈ ఎంత చేసినా సరే ఇతనికేమో స్టామినా స్లోగా తగ్గిపోయింది. ఈ స్కేల్ ఆఫ్ ద థింకింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ డౌట్లో వెనకలు అవుతూ ఉంటారు. దీన్ని ఎలా తట్టుకున్నారు? దీన్ని నేను కథలోనే ఇంకా తట్టుకోవటం ఏంది. నేను ఎగ్జైట్ చేసేది ఎవరు, నాకున్న జడ్జి ప్రభాస్ గారు. ప్రభాస్ గారిని ఎగ్జైట్ చేశానంటే నాకు పని అయిపోద్ది. మొత్తానికి సినిమా కంప్లీట్ చేసేసారు, రిలీజ్ దగ్గరికి వచ్చేసింది. ఎస్ గురించి ఇప్పుడు ఎలా ఉంది మీ కాన్ఫిడెన్స్ లెవెల్? కాన్ఫిడెన్స్ లెవెల్ అంటాం కంటే నేను ఈ సినిమాకి ఏంటంటే ప్రభాస్ గారు ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా చేసి చాలా రోజులైంది. తెలుగు ఆడియన్స్ మిస్ అయిన ప్రభాస్ గారిని యాక్చువల్గా మళ్ళీ చూడబోతున్నారు. నెక్స్ట్ ఈ పాన్ ఇండియా ఇవన్నీ అంటే జోనరు మాకు అడ్వాంటేజు, ఆయన అడ్వాంటేజు. వాళ్ళకి కావాల్సిన ఎలిమెంట్స్తో పాటు నెక్స్ట్ ఏంటంటే సినిమాలో ఒక కొత్త పాయింట్ని అయితే తీసుకురాబోతున్నాం. డెఫినెట్గా ఒక పెద్ద స్టార్ హీరో, మామూలుగా ఏంటంటే పెద్ద స్టార్ హీరోస్ ఒక యాక్షన్ మనుషులు నరికేసి వెళ్ళిపోతూ ఉండొచ్చు. కానీ వాళ్ళు ఇంత కొత్తదనాన్ని గనక యాక్సెప్ట్ చేసి ఈ సినిమా గనక ఇదైతే ఆడితే చాలామంది పెద్ద హీరోలు డెఫినెట్గా ఈ కైండ్ ఆఫ్ సినిమాలు కూడా చేయొచ్చు, ఇలా కొత్తగా కూడా వెళ్ళొచ్చు అని మాత్రం అనుకుంటారని ఆ ఎగ్జైట్మెంట్తో ఉన్నాను. అది ఎలా రిసీవ్ చేసుకుంటారని. అది ప్రభాస్ సినిమా అంటే కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మా అయితే నైబరింగ్ కర్ణాటక అవునుకి సంబంధించింది కాదు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా, ఎస్పెషల్లీ నార్త్ ఇండియా. అవును, పూర్తిగా సౌత్కి నార్త్కి టేస్ట్లు ఇవన్నీ కొంతవరకు చాలా వరకు తేడా ఉన్నాయి. కానీ హర్రర్ విషయంలో వాళ్ళు మనం ఒకటే, హర్రర్ కామెడీ విషయంలో మన వాళ్ళు కొన్ని సినిమాలు చేస్తున్నప్పుడు ఆ నార్త్ ఇండియన్ దృష్టిలో పెట్టుకుని కూడా అవును మేకింగ్లో కానీ స్క్రిప్ట్లో కానీ పుష్ప 2 చూస్తే ఆయన బిహారీ స్టైల్ని కొంచెం పట్టుకుని ఆ బిహారీ వాళ్ళకి నచ్చే ఎలిమెంట్స్ అవి తీసుకుని తన బాడీ లాంగ్వేజ్లో కానీ ఇలా రకరకాలుగా మేకింగ్లో స్క్రిప్ట్లో. సో మీరు నార్త్ ఇండియా కోసం ఈ స్క్రిప్ట్లో ఏమైనా జాగ్రత్తలు ప్రత్యేకంగా తీసుకున్నారా? మేకింగ్లో కానీ ప్రత్యేకత తీసుకుంది అదే సార్. మెయిన్ నార్త్ వాళ్ళు హర్రరు అనేది ఇష్టపడతారు, ఫ్యాంటసీ అనేది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాము. దీంట్లో మేము చూపించిన మెయిన్ క్లైమాక్స్ అవ్వచ్చు, బిఫోర్ అవ్వచ్చు, సెకండ్ హాఫ్ మెయిన్ ఏంటంటే నార్త్ వాళ్ళకి బాగా నచ్చుద్ది సార్. ఫస్ట్ హాఫ్ ఏంటంటే తెలుగు వాళ్ళకి ఈ కైండ్ ఆఫ్ జోవియల్ ప్రభాస్ గారిని చూసి చాలా రోజులైంది, అందుకని అలా ఇక్కడ చూస్తారు. నార్త్ వాళ్ళు ఏంటంటే కొంచెం పేషెన్స్గా ఫస్ట్ హాఫ్ ఓకే ప్రభాస్ ఇంత జోవియల్గా చేస్తున్నారని అనుకుంటూ కొంచెం ప్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి ఇంకా అక్కడి నుంచి క్లైమాక్స్ వరకు ఒకటే టెంపో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే నార్త్ మాకు స్త్రీ రాసిన రైటర్ సుమిత్ అని అతనే రాస్తున్నాడు డైలాగ్స్ దీనికి.
అతను అసిస్టెంట్ వాళ్ళు చూసిన ఫస్ట్ జడ్జిమెంట్ ఒకటి ఉంటుంది కదా మాకు, ఇది అని. డైలాగ్ డబ్బింగే కదా, ఏది డైలాగ్ డబ్బింగ్ అయినా సరే ఇంప్రూవ్మెంట్, ఇంప్రవైజ్ ఉంటుంది. నెక్స్ట్ స్ట్రైట్ సినిమా లాగా రాయటం అనేది అదొక టాలెంట్ ఉంటుంది. ఓకే, మనకి శ్రీరామకృష్ణ గారు స్ట్రైట్ సినిమా లాగా రాసేవాళ్ళు తమిళ్లో అయినా సరే. రాజశ్రీ గారు కూడా, రాజశ్రీ గారు అంటే మనకి మౌన్ రాగం ఆ సినిమాలని, అది డబ్బింగ్ అది వేరే ఆర్ట్ సార్ అది. అందుకని అదంతా వాళ్ళు కేర్ తీసుకుని అది చేస్తున్నారు అనమాట. సో అంటే నార్త్ ఇండియా కూడా మ్యాక్సిమం కేర్ తీసుకున్నారు. ఖచ్చితంగా సార్. ఇక్కడ ఎందుకంటే హీరో గారికి అందులో ఎక్స్పీరియన్స్ ఎక్కువ, అందుకని ఆయన పర్సన్. నెక్స్ట్ సూరి గారిని బగీరా డైరెక్టర్, ఆయన మాకేంటంటే నార్త్ ఆల్ లాంగ్వేజెస్ ఆయనే హెల్ప్ చేస్తున్నారు అనమాట. ఆయనే చూసుకుని క్వాలిటీ చెక్ అంతా ఆయన చూసుకుని చేస్తున్నాడు. అది సో మీతో ఇంటర్వ్యూ అని చెప్పేసి నేను ట్విట్టర్లో వాళ్ళని క్వశ్చన్లు అడగను, ఇప్పుడు నేను అడిగితే సార్ ఇప్పటికి అడిగిన వాళ్ళు దాదాపు 360 మంది. 360 మంది. సో అన్నీ మిమ్మల్ని అడగలేం కానీ, బట్ కొంతమంది అడిగిన దాంట్లో సంజయ్ దత్ ప్రమోషనల్ ఈవెంట్కి ఎందుకు రావట్లేదు? సంజయ్ దత్ గారు దుబాయ్లో ఉన్నారు. ఆయనే నిన్న సాయంత్రం మాట్లాడాను, మారుతి సినిమా ఇంత సినిమా చేశాను, నేను రానా ఏంటి నాకు చెప్పండి అని అన్నారు. ఖచ్చితంగా 9th లోపు సంజయ్ దత్ గారు బాంబేలో ఒక ఈవెంట్ చేస్తాము. సో ఇంటి అడ్రస్ అంతలా ఇచ్చారు, ఏంటి ఆ కాన్ఫిడెన్స్ అని అడుగుతున్నారు. ప్రభాస్ గారికి నచ్చేలా, ఫస్ట్ ప్రభాస్ గారికి నచ్చేలా చేసాము. ఆయన మనసుకి నచ్చినప్పుడు ఒక సినిమా, ఆయనకి ఇష్టమైన సినిమా చేసినప్పుడు ప్రపంచానికి నచ్చుతుందనే ఒక కాన్ఫిడెన్స్ అంతే. అసలు ఇండియాకి బిగ్గెస్ట్ స్టారే మీ దగ్గర ఉంటే మీకు ఎందుకు గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్లు సినిమా ఎందుకు అని అడుగుతున్నాడు. అంటే నేను అదే చెప్తున్నాను సార్, ప్రభాస్ గారిని తెచ్చుకున్నప్పుడు ఆయన రేంజ్ ఫుడ్ పెట్టకపోతే ఎట్లాగంటున్నాను నేను. ఆయన ఒక్కళ్ళే ఉన్నారని మనం ఇది చేయలేము కదా. సో ఫ్యాన్స్ ఆడియన్స్ నుంచి వచ్చిన నెగిటివిటీని, ట్రోల్స్ని ఎలా తట్టుకున్నారు? తట్టుకోవటం అంటే ఏం లేదు, నేను వాళ్ళలాగానే ఆలోచిస్తా. ఇప్పుడు నాకు ఇష్టమైన ఒక స్టార్, నాకు ఇష్టం లేని ఒక ఎవరో డైరెక్టరో ఎవరో నార్మల్ వ్యక్తో కిందకి లాగేస్తాను భయంతో అది వచ్చిన ట్రోల్స్ కింద భావిస్తాను. నేను పాజిటివ్గా తీసుకున్నాను. నేను హౌస్ అడ్రస్ చేంజ్ చేయమని చెప్పండి అంటున్నాడు, అవసరం ఉందంటారా? హౌస్ అడ్రస్ చేంజ్ చేయమని చెప్పండి అంటాడు, అవసరం ఉందంటారా? హౌస్ అడ్రస్ ఏం చేంజ్ చేయక్కర్లేదు, సొంత ఇల్లు కూడా, అదే సొంత ఇల్లు కాన్ఫిడెన్స్గా. Part 2 ఏమైనా ఉందా అని అడుగుతున్నారు. Part 2 లీడ్ ఇస్తున్నాము. సో కానీ ఇది Part 2 అంటే మళ్ళీ ఈ కథనే లాగటం అలా ఏముండదు, అలాంటి కంగారు పడద్దు. అది వేరే కథ, వేరే సెటప్, బట్ దీస్ కైండ్ ఆఫ్ జానర్ అని చెప్తున్నాం. ఇది వేరే సెపరేట్ జానర్. అది అంటే హర్రరు ఈ కైండ్ ఆఫ్ జానర్లోనే నెక్స్ట్ స్టెప్కి వెళ్దామని అంతే. సో సినిమాకి బాహుబలికి కన్నా ఎక్కువ దీనికి ఎక్కువ డేట్స్ ఇచ్చాడు ప్రభాస్ అంటున్నారు, ఎంతవరకు? దారుణం అండి అది. బాహుబలి ఎక్కడ, ఇది ఎక్కడండి? ఇప్పుడు ర్యాండమ్గా ఒక మాట అనేస్తే అయిపోద్దని అట్లా అనుకుంటారు కానీ అసలు అలా కాదు. చాలా మంది అదే అంటారు, ఈ ప్రాజెక్ట్కి ఎందుకు ఇంత ఎక్కువ టైం అయింది, 1.5 yearలో కంప్లీట్ అయిపోయింది. అంటే ఈ ప్రాజెక్టు నిజంగా చేసింది 1.5 year, కానీ కల్కి రిలీజ్ తర్వాతే మేము ప్రాపర్ షూటింగ్ ప్రాపర్ దీంట్లో వెళ్ళాం. అంతకుముందు కథ తయారు చేసుకుంటూ ఏవో చిన్న చిన్న సీన్లు చేసుకున్నాం కానీ ఎప్పుడు అంతకుముందు అసలు సరిగ్గా షూటింగ్ చేయలేదు. 1 year ఖాళీగా ఉన్నాం సార్. నార్త్ ఇండియా ప్రమోషన్స్ మీద ఎక్కువ మంది అంటున్నారు, ఎందుకు నార్త్ ఇండియా మీ ఫోకస్ దగ్గరికి వచ్చింది, నార్త్ ఇండియాలో ప్రమోషన్ ఎందుకు చేయలేదు ఇంతవరకు? నార్త్ ఇండియా ప్రమోషన్స్ అంటే సార్ ఇక్కడ మేబీ ఆ విషయంలో కొంచెం చిన్న డిలే నడిచింది. అది సార్ట్ అవుట్ చేస్తున్నారు ప్రొడ్యూసరు. అంటే నాకు నా పై వాళ్ళు ఏం చెప్తే అది వెళ్ళిపోతూ ఉంటాను సార్. నేను జనరల్గా ఇప్పుడు నేను ఇది చేయాలి అది చేయాలి అని నేను ఫస్ట్ ఏంటంటే నాకు ఈయన సినిమాని నీట్గా లాంచ్ చేయడమే, ఆ సినిమాని ల్యాండింగ్ చేయడమే ఇంపార్టెంట్. నేను దాని మీదే ఫోకస్ చేస్తున్నా. మిగిలిన ఇప్పుడు నేను ఈ సినిమా తీశానని వెళ్ళి హిందీ వాళ్ళతో ఇంటర్వ్యూస్ అవి ఇంకా దాని మీద ఇది లేదు. మీరు కూడా హిందీ కరెక్ట్గా మాట్లాడబోతే అదో పెద్ద ట్రాల్ మీ మెటీరియల్ అయిపోద్ది సార్. అది తప్పే ఉంది సార్. నిజంగా సినిమా
మనకు వచ్చింది చెప్తే అది ఇదే ఉంది సార్. ఇవాళ ఆడియన్ని ఎంటర్టైన్ అవటానికి మీరు ఏం చేసినా పర్వాలేదు అంటున్నా. నిజంగా ఎంతమంది ఎంజాయ్ చేశారు ఆ మీమ్ని, అది 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 చూడాలంటున్నా. చిరంజీవి గారితో మీ సినిమా అన్నారు, ఏమైంది అది? చిరంజీవి గారితో చెయ్యాలి సార్, నాకు ఇష్టం. స్క్రిప్ట్ అలా ఉందా? అది ఆ స్క్రిప్ట్ అలాగే ఉంది. కాకపోతే ఇప్పుడు నాకు వింటేజ్ చిరంజీవి గారు చూపిస్తారా? వింటేజ్ చిరంజీవి గారిని చూపించాలనే రాసుకున్నాను నేను ఆ స్క్రిప్ట్. ఆల్రెడీ అన్ని లోపల చూపించేస్తున్నాడు. అవునవును. అదే ఇప్పుడు డేస్ మారిపోతుంటే, రోజులు మారిపోతుంటే, మన థాట్ ప్రాసెస్ మారిపోతుంటుంది. 2 సంవత్సరాల క్రితం ఉన్న ఆలోచన వేరు ఉంటుంది, మెచ్యూరిటీస్ మారిపోతుంటాయి. ఇలాంటి దాంట్లో ఈ ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారు? ఎందుకంటే మనకి మెయిన్ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇవాళ వచ్చిన ఈ రీలు నెక్స్ట్ డే ఉండట్లేదు, నెక్స్ట్ ఈ ట్రోల్స్ నెక్స్ట్ డే ఉండట్లా, ఆ రోజు ఏది ట్రోల్ ఉందా అని వస్తుంది. అలాంటి దాంట్లో మనం ఈరోజు మళ్ళీ కూర్చొని మన దగ్గర ఆ పాత కథ ఉంది కదా వేద్దామని అనుకుంటే మాత్రం దొరికేస్తాం. అందుకని అలా ఆ రోజు ఆ క్షణం నాకు ఎగ్జైట్మెంట్ ఏమిస్తే అది చేద్దామని. అంతే. మీ కెరీర్లోనే చాలా హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ రాజాసాబ్కి అందుకున్నారని మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. పోలో మంచిదే కదా, పెద్ద హీరోతో చేస్తున్నప్పుడు పెద్ద రెమ్యునరేషన్ అందుకోవాలి, కానీ చిన్న రెమ్యునరేషన్ అందుకుంటే అది తప్పు అవుతుంది కదా. మీరు ఆల్రెడీ నియోపోలిస్ మైహంలో ఒక ఫ్లాట్ బుక్ చేశారని కూడా. అవును సార్, ఎప్పుడో బుక్ చేసుకున్నాను. అవునా? ఇది దీనికని కాదు, అది ఇప్పుడు 4 సంవత్సరాల్లో అది కట్టచ్చు కదా అని చెప్పి బ్యాంకులో పెట్టుకున్నాను. బేసిక్ది కడితే సరిపోద్ది కదా సార్. మనమేమి క్యాష్ అంతా తీసుకుని వెళ్ళి అక్కడ పెడదాం అట్లా ఉండదు కదా. మనం ఏంటంటే 4 సంవత్సరాల్లో 2-3 సినిమాలు చేస్తాం కాబట్టి దీంట్లోంచి తీస్తూ తెలియకుండా ఒక అసెట్ అవుతుంది కదా. పిల్లలు పెరుగుతున్నారు. నియోపోలిస్ మైహం గ్రావా గ్రావా. మీరు మీ మిత్రుడు ఎస్కేన్ కూడా, ఎస్కేన్, ధీరజ్ వాళ్ళు తీసుకున్నారు, అందరూ తీసుకున్నారు. అందరితో పాటు నేను తీసుకున్నాను. మొత్తం అంతా టీం అక్కడ చేస్తున్నారు. అది బేబీ టైంలో తీసుకున్నాను. ఎంత మీ రెమ్యునరేషన్? 18 కోట్ల సార్. ఎంత అంటే ఇంతని కాదు సార్, నేను ఎప్పుడు రెమ్యునరేషన్ అనేది ప్రొడ్యూసర్కే వదిలేస్తా. నేను వాళ్ళే ఇచ్చింది, నేను అడుగు మీరు తీసుకున్నది కాదు. వాళ్ళంటే ఇప్పుడు 3 సంవత్సరాలు పట్టింది కాబట్టి ఈ 3 yearsలో నేను మినిమం 3 సినిమాలు చేస్తా. 3 సినిమాలు అంటే ఎంతనే ఉండొచ్చు, కానీ ఈ సినిమా ఎక్కువ కష్టపడ్డా. జనరల్గా లెక్క సరిపోయింది. నేను ఆ లెక్కల్లో అని కూడా వెళ్ళను, వాళ్ళే యాక్చువల్గా ఇలా అని చెప్తారు, అలా వెళ్తాను. మెయిన్ ఏంటంటే మనం పడే కష్టం సార్. ఇంత టైం ఇన్ని రోజులు స్పెండ్ చేయటం, ఇంత రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. మీకు 3 సినిమాలు జనరల్ సినిమాలు నేనేం రాసుకుంటే అది తీసుకుంటేనే నాకు అది వస్తాయి. నాకు ఎక్స్ట్రా బర్డెన్, పెయిన్ అవసరంలా. మహానుభావుడి లాంటి ఎడం చేత్తో రాసేసుకుంటూ నాకు ఆ రెమ్యునరేషన్ ఇవ్వండి అంటే రోజు షూటింగ్ వెళ్తే అయిపోతాయి సినిమాలు. మీ మాస్ మూవీ మేకర్స్ ఉండనే ఉంది. ఐదర్ నా బ్యానర్ ఉన్నా నేను, కాకపోతే ప్రొడ్యూసర్స్ అందరు నా ఫ్రెండ్సే కదా, అందుకనే అందరితో పాటు ట్రావెల్ అవుతూ ఉంటాను. సో అయితే నెక్స్ట్ ఏంటి సార్ ప్రాజెక్ట్? నెక్స్ట్ ఉన్నాయి సార్. ప్రభాస్ గారు కూడా యాక్చువల్గా ఒకటి చేద్దామని అనుకున్నాము. కాకపోతే ఆయన టైమ్స్ ఇవి అన్నీ చూసి ప్రభాస్ గారు ఈ సినిమా కోసం ఆయనే ప్రత్యేకంగా అడ్వాన్స్ ఇచ్చారు, నేను నిజమేనా? ఇది అంటే మా ఇద్దరి మధ్యన అసలు ఫైనాన్షియల్ ఇదనేది ఎప్పుడూ లేదు. కమిట్మెంట్ నేను ఏదో చిన్న ప్రాబ్లంలో ఉంటే నాకు హెల్ప్ చేశారు ఆయన. అది అడ్వాన్స్ అని కాదు, జనరల్గా నాకేంటంటే టక్మని నా దగ్గర ఉండే వాడుకో తర్వాత ఇద్దుగానిలే అని చెప్పి అట్లా ఇచ్చారు. ఆయన ఏంటంటే ముందు డైరెక్టర్ కంఫర్ట్గా ఉండాలి, టీం కంఫర్ట్గా ఉండాలని చూసుకుంటుంటారు. అందుకని డార్లింగ్ నీకేం కావాలి చెప్పు అని ఆయనే అడుగుతారు. అంబోలితో ఏమైనా ఉందా కమిట్మెంట్? అలానే అందరూ అంటే విజయ్ గారు నాకు బాగా తెలుసు. ప్రభాస్ గారు తీసుకున్నారా అడ్వాన్స్? లేదు, నాకు ప్రభాస్ గారి ఇంటికి వచ్చినప్పుడు కలిశాను. అంటే ఆయనతో పాటు ఆయన వీళ్ళు ఉంటారు కదా ప్రొడ్యూసర్స్, ఫ్రెండ్స్, అలా. సార్ నెక్స్ట్ ఎవరికైనా కమిట్మెంట్ ఉందా? అలా ఏం లేదు నాకు. అంటే నాకు ఇప్పుడు మన పీపుల్స్ మీడియాలో కూడా ఉంది నాకు, అలాగే చేద్దామని. విశ్వ గారితో నా జర్నీ. మీ ఫ్రెండ్ వంశీతో చేరా? నాగవంశీతో చేయాలి. నాగవంశీ కాదు, మా యువంశీకి చేయాలి, నాగవంశీకి చేయాలి, మైత్రి వాళ్ళకి చేయాలి, మా ఎస్కేఎన్కి చేయాలి. ఇట్లా
నాకున్న ఈ 5-6 ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు మేము కూడా ఏదో బ్యానర్ పెట్టి మాకు కూడా చేయాలి, అడగాలి. చేద్దాం గురుజీ. చేయండి గురుజీ, సక్సెస్ కొట్టాలి. థ్యాంక్ యూ గురుజీ. మీ సార్ ఇంటికి- కష్టపడ్డాం మీ సార్, ఇంటికి ఫ్యాన్స్ మిమ్మల్ని అభినందించడానికి రావాలి. తప్పకుండా. ఎందుకంటే నాకు ఎలా వస్తారని పక్కన పెడితే సినిమా చూసిన తర్వాత వీడు కష్టపడ్డాడబ్బా అని మాత్రం నా మీద జాలి కలుగుతుంది. అదైతే వాస్తవం. వీడు చాలా కష్టపడ్డాడు. వీడు అంటే జనరల్గా నేను నాది చూస్తే ఒక 20 నిమిషాలు ఒక హాఫ్ అన్ అవర్ నవ్విచ్చేసి సరిపోద్ది కదా మీకు వెళ్ళిపోండి అని చెప్పి తోసేస్తాం మామూలు థియేటర్లోంచి అవును. గబగబా. ఇది అలా తోయటం కుదరదు. ఇది ఆగి చెప్పాల్సిందే, కష్టపడ్డామని చూపించాల్సిందే, మా బ్లడ్ మా రక్తం అది అక్కడ స్క్రీన్ మీద కనిపించాల్సిందే. అప్పుడే ఓకే వీళ్ళు రాశారు, కష్టపడ్డారు, ఈ డైలాగ్ ఇంత టైం స్పెండ్ చేశారు, ఇక్కడ డబ్బులు పెట్టారు అని ఇంత ఇంత తెలియాలి. పెద్ద సినిమా కాబట్టి అందులో హీరో గారు అలా ఏదో వెళ్ళిపోమని చెప్పరు, ఆగి చెప్పు మెల్లగా చెప్పు అని అంటారు. సో ఒక లాస్ట్ ఒక క్లారిఫికేషన్ తోటి సినిమా ఇంటర్వ్యూ క్లోజ్ చేద్దాం. చెప్పండి గురుజీ. అంటే సాధారణంగా స్టేజ్ మీద కొంచెం అందులో ఆవిడ బాగా ఎమోషన్ అయిపోయారు, మీరు అవును కళ్ళనీళ్ళు కూడా పెట్టుకున్నారు, మీ కష్టం ఆ ప్రెజరు అదంతా అర్థం చేసుకున్నాము. బట్ పుసుక్కున మీరు ఒక తెలుగు హీరోని తీసుకెళ్ళి ఒక పాన్ ఇండియా హీరోని చేశారు రాజమౌళి అనడానికి బదులు ఒక మిడ్ రేంజ్ హీరోని తీసుకెళ్ళి పాన్ ఇండియా చేశాను. అప్పటికే ప్రభాస్ టాప్ హీరో, మిర్చి చేస్తున్నారు, ఛత్రపతి చేస్తున్నారు. సార్ ఇప్పుడు అది మీ ఇంటెన్షన్ అది కాదు, నాకు తెలుసు. అవును కాదు కదా, ఇంటెన్షన్ అది కాదు. ఇప్పుడు టంగ్ స్లిప్ అయ్యారు, దానికి క్లారిఫికేషన్ అడుగుతుంది. అంతే నేను క్వశ్చన్ అడగట్లా. ఫ్యాన్స్కి మీరు సార్ మీరు ఎందుకు టంగ్ స్లిప్ అయ్యాలి ఏంటో వాళ్ళకి సాటిస్ఫాక్షన్ కోసం మిమ్మల్ని అడుగుతున్నాను నేను. అవునవును సార్. ఇప్పుడు మీరున్నారు, మీరే ఇదనుకోండి మారుతి అనుకోండి, జనరల్గా నేనేంటో మీకు తెలుసు, మీరు నా హార్ట్ ఏంటో మీకు తెలుసు, నా ఇదేంటో మీకు తెలుసు. తెలిసినప్పుడు అది నిజంగా అంటే నాకు అది బడ్జెట్ విషయంలోనో అలా చెప్దాం అనుకున్నాను. దాని తర్వాత నాకే ఏంటి ఇలా మాట్లాడేశాను అనుకున్నాను నేను, గబుక్కున్నా. అంటే నాకు నిజంగా అక్కడ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. సార్ ప్రభాస్ గారు ఎదురుగుండా ఉంటే మీకు మాటలు రావు. సుమగారు వచ్చి అక్కడ నాకు మైక్ ఇచ్చి ఇది అని ఏదో టెక్నికల్గా అడిగారు, ఇది అని. నేను రెబల్ ఆరాలో ఉన్నాను, నాకు ఏం మాట్లాడాలో నాకు మాటలు రావట్లేదు అన్న. ఎందుకంటే ఇది ఒక 3 సంవత్సరాల జర్నీ, 3 సంవత్సరాలు ఇది ఆ ఫంక్షన్ అది జరుగుతున్నప్పుడు తెలియకుండా నా లోపల నేను ఎప్పుడు కూడా మీరు చూస్తే నేను ఎప్పుడు కళ్ళలో నీళ్ళు రావు. నాకు ఫస్ట్ టైం నాకు మాట్లాడుతున్నా ఆయన చూస్తున్నా, ఆయన నా వైపు అలా చూస్తున్నారు, నా కళ్ళలో నీళ్ళు ఆగట్లేదు, ఎందుకు వచ్చినాయో వచ్చేస్తున్నాయి అట్లాగా. అది ఆయనే అన్నారు, ఫస్ట్ టైమే వచ్చేద్దాం అనుకున్నా, సరే తమాయించుకున్నావు కదా అని ఊరుకున్నాను. 2 అరే ఇదేంటి మనోడు ఇంకా ఇదైపోతున్నట్టు టక్మని లేచి వచ్చాను అన్నారు. ఆయన నిజంగా ఆయన మనస్తత్వంకి అందుకని ఇది అసలు నేను అన్నంత మాత్రాన్ని అది కాదు, అసలు నేను పొరపాటును కూడా నిద్దట్లో కూడా ఆయన నా గాడ్, అంతే దేవుడు, రెబల్ గాడ్. నేను రెబల్ గాడ్ని నేను దేవుళ్ళలాగానే చూపించాను. అది లోపల రెబల్ స్టార్ అనేస్తున్నారు, రెబల్ గాడ్ అనే రెబల్ సాబ్ అనేసి. రెబల్ సాబా కొత్తది, కొత్తదని కాదు, ఈ సినిమాకి ఇది బాగుంటుంది అనిపించింది. రెబల్ సాబ్ నేను ఆయన పదాలు మార్చేంత పెద్దోడిని కాదు. రెబల్ సాబ్ అని వస్తుంది, రెబల్ సాబ్ రెబల్ సాబ్ యాజ్ రాజా సాబ్ అని అట్లా. సూపర్, బాగుంది, అట్లా పెడదామని పెట్టాం. ఓకే ఓకే ఓకే. అందువల్ల అలాంటివి మాత్రం నాకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఏదో దీంట్లో నేనేదో అంటే వాళ్ళు ఏదో వేరేలాగా తీసుకున్నారు. యాక్చువల్లీ షర్టు కాలర్ నాకు ఎన్టీఆర్ గారు అంటే పర్సనల్లీ చాలా ఇష్టం. ఆయనది ఇప్పుడు ఇలాంటి అవకాశాలనే మీరు క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఆయనది ఒక యాడ్ వచ్చింది లాస్ట్ మంత్, మామూలుగా నాకు బాంబే నుంచి ఆయనది ఒక యాడ్ ఒకటి ఉందండి చేయాలి, మీ రెమ్యునేషన్ ఎంత అని అన్నారు వాళ్ళు. అని అంటే నా దగ్గర నెంబర్ ఉంది. ఆయన నేను చేస్తానంటే ఒప్పుకున్నారా అన్నా నేను. ఫస్ట్ క్వశ్చన్ అంటే లేదండి మేము పెట్టబోతున్నాము, ఆయనకి 4-5 డైరెక్టర్లు ఆప్షన్ ఇస్తున్నాం, మీది కూడా ఇస్తున్నాం అన్నారు. ఆయన కనుక నేను ఓకే అంటే కనుక నేను నాకు రెమ్యునేషన్ కూడా వద్దండి, ఆయనతో వర్క్ చేయడం నాకు చాలా ఇష్టం, నేను ఆయనతో ఇలా చేద్దాం అనుకున్నానని నేను యాక్చువల్గా మనస్ఫూర్తిగా అది చెప్పా. అప్పుడు అరే నాకు ఆయన అంటే అంత ఇష్టం, ఆయన టైమింగ్ అంటే అంత ఇష్టం, ఇది ఇలా వెళ్ళింది ఏంటి అనుకుని నేను బాధపడ్డా ఆ రోజు మాత్రం. టైం బ్యాడ్ ఒకసారి మనకు అంటే అది మనం నిజంగా మనం ఆ క్యారెక్టర్ కాదు, మనం ఎప్పుడూ అలా ఎవరిని అనో. మీరు అసలు కాంట్రవర్సీలు చాలా దూరంగా ఉంటారు అసలు. ఇలాంటి తప్పులు ఏదన్నా మాట వరుసగా దొరికినా సరే సీరియస్గా
తీసుకోకూడదు అని చెప్తున్నాను అంతే. అదే క్లారిఫికేషన్ ఇప్పిద్దామనే నేను డిసైడ్ అయ్యి వచ్చా ముందే. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. ఆల్ ది బెస్ట్ గురుజీ. సో స్వీట్ ఆఫ్ యూ సంక్రాంతికి మీరు ఒక బ్లాక్ బస్టర్ కొట్టాలి సార్. ఆ? మా మారుతిని మేము ఆ లెవెల్లో చూడాలి. ప్రభాస్ గారిని ఆ లెవెల్లో ఉన్నారు ఎలాగో ఆల్రెడీ, సార్ మీరు కూడా ఆ లెవెల్లో కనపడాలి మాకు. థ్యాంక్ యూ మా గురుజీ. కోరిక. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గురుజీ.